పెద్ద డిజాస్టర్ చూసి The deadliest tsunami in history. ఆల్మోస్ట్ చచ్చి బతికి 220,000 lives. అసలు ఆ జోన్ ఎలా ఉండింది మాట్లాడలేదు నాకు. ఆ రోజు ఏమైందంటే మై బెడ్ వాజ్ మూవింగ్ అనమాట. ఇలా చూసాను, ఎవరు లేరు, మళ్ళీ పడుకుంటాను. అండ్ దెన్ ద గ్రౌండ్ ఈజ్ మూవింగ్ ఆల్మోస్ట్ లైక్ స్వింగ్ అనమాట. వి జస్ట్ టర్న్డ్ అరౌండ్ అండ్ వి లుక్డ్ ఎట్ ద సీ. ఐ హావ్ సీన్ సంథింగ్ విచ్ నోబడీ ఎల్స్ సీన్. సీ ఎ వాల్ ఆఫ్ సంథింగ్ మూవింగ్, బ్రౌనిష్ కలర్ ఏదో వస్తుందన్నమాట మాకు. ద ల్యాండ్ వాజ్ గెటింగ్ కంప్రెస్డ్. ఈ వాటర్ ఇక్కడ ఆగేది లేదు. లెట్ మీ రన్. Massive earthquake in Andaman Nicobar Islands. The island is sinking. నేనేమనుకున్నా, లెట్ మీ స్టార్ట్ ద హెలికాప్టర్, అట్లీస్ట్ సేవ్ మై సెల్ఫ్ అండ్ ఫ్యూ పీపుల్ అరౌండ్. ఐ టుక్ ఆఫ్. వెన్ ఐ సా దట్ ద వాటర్ వాజ్ రిటర్న్ వెళ్తుంది అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ సీయింగ్, వాటర్ ఇస్ రిసీడింగ్ బ్యాక్ అనేసి. నేను ల్యాండ్ అయ్యేటప్పటికి ఒక 5,000-6,000 మంది ఉంటారనమాట. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ ద ట్రీ టాప్స్, ట్రీ బిల్డింగ్ టాప్. అలా చెప్తూ రెండో వేవ్ వచ్చింది అనమాట. ఫస్ట్ వేవ్ ఇస్ గోయింగ్ బ్యాక్ అండ్ ద సెకండ్ వేవ్ ఇస్ కమింగ్. అండ్ దెన్ యూ ఇమాజిన్ వాట్ విల్ బి ద హైట్ ఆఫ్. 1 week అక్కడే ఉన్నాం. వీ వర్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. BSNL టవర్ ఉండేది, అది పడిపోయింది. There was no communication. 50-60 bodies వేసేసి we just burned them. We don't know whom we did it. Then decomposed bodies, అది repair. I need a break. అదే మీ ఎక్స్పీరియన్సెస్ తర్వాత బయటికి రావడానికి రీజన్ ఏముండింది అసలు? రోజు వాలీబాల్ ఆడుతున్నప్పుడు మై షోల్డర్ డిస్లొకేటెడ్, సాకెట్ వాజ్ ఫుల్లీ టాన్. I said, okay, నేను సర్జరీ చేసుకుంటే will I fly? They said you can't fly. And I left Air Force. ఆ టైం అప్పుడు నాకు ఎయిర్ ఫోర్స్ ఫెనామినల్ రెస్పెక్ట్ చూడడం, ఎస్ సార్ అనడం. ఇక్కడ కలిసి వాట్సాప్ ఇది ఆ టైప్ లో బుల్లెట్ కార్ట్ మీద వెళ్తున్నారు. బాబు మీకు ఏం కావాలంటే ఐ వాంట్ ఫాస్టర్ బుల్స్ అంటారు అనమాట, విచ్ కెన్ రన్ ఫాస్టర్. ఫోర్డ్ ఇస్ ద గై హూ సెడ్ దట్ ఐ లెట్ మీ బిల్డ్ ఎ కార్. ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కిల్ దట్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ నీడ్స్ టు. I built a pure technology company without knowing technology. See, till the time you're on the road, మీకు only road గురించి తెలుస్తుంటది. At one stage you should go above the road to the air so that you'll get to know about the road also and the air also. ట్రామటైజ్ అయిపోతారు కదా, ఆర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. లేకపోతే యాక్చువల్లీ అయింది. ఇట్ వాస్ హ్యూజ్ షాక్ అనమాట. అప్పుడైతే I used to polish a bottle of rum, but nothing used to happen to me. I was unnecessarily thinking of the same stuff again and again. సముద్రం దగ్గరికి వెళ్ళిపోయింది. అంత ఫోబియా ఉండేది అనమాట ఇన్ మీ. కొన్ని పాడ్కాస్ట్లు అయ్యాక ఆ గెస్ట్ వలనో లేకపోతే వాళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ వలనో ఆ పాడ్కాస్ట్ ఒక లైఫ్ టైమ్ మెమరీగా మిగిలిపోతుంది. This is one of that kind of a podcast. In this podcast, we have Mr. Vijay Arisetty, a former Air Force helicopter pilot, Shaurya Chakra awardee, and the warrior of 2004 tsunami. A perfect example of a hidden hero. And now turned out to be an entrepreneur, founder of MyGate, a successful startup, and also founded Arum. And he was also an ex-vice president of Goldman Sachs and Bank of America. ఈ పాడ్కాస్ట్ ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ వారియర్స్ లైఫ్ అండ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎక్స్పీరియన్సెస్. డూ వాచ్ ఇట్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. హలో విజయ్ గారు. థ్యాంక్ యూ. గుడ్. అంటే జనరల్గా ఆర్మ్ ఫోర్సెస్లో మేజర్లీ 3 క్లాసిఫైడ్స్ ఉంటాయి కాబట్టి మన మేజర్గా ఎయిర్ ఫోర్స్ గురించి నేను ఎప్పుడు టచ్ చేయలేదు. ఓకే, ఒకవేళ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడాలంటే సో ఐ వాజ్ అ హెలికాప్టర్ పైలట్ అండి. అండ్ మా హెలికాప్టర్స్లో నేను ఎయిర్ ఫోర్స్లో హెలికాప్టర్స్ ఎందుకు యూస్ చేస్తానంటే 3 reasons. వన్ ఈజ్ వీ టేక్ సప్లై చైన్. లైక్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, ఫార్వర్డ్ బేసిస్లో ఉంటారు, లేహ్లో ఉంటారు, లదాఖ్లో ఉంటారు, ఇంకా ఫార్వర్డ్ బేసిస్ మన హిమాలయస్, అడ్జాయినింగ్ పాకిస్తాన్, చైనా, లాట్ ఆఫ్ ఫార్వర్డ్ బేసిస్ వేర్ బై రోడ్ ఏదైనా రాషన్ పంపించాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ టు సెండ్ వెజిటబుల్స్ త్రూ రోడ్ టు అ పర్టికులర్ ఫార్వర్డ్ ఆర్మీ పోస్ట్, రైట్, ఆ వెజిటబుల్స్ ఏంటంటే వెళ్ళే లోపలే కూలిపోతాయి అన్నమాట, రైట్. ఇఫ్ వీ నౌ హ్యావ్ టు సెండ్ దీస్ ట్రూప్స్ సమ్ రాషన్, హెలికాప్టర్స్లో వెళ్ళి డ్రాప్ చేసేవాళ్ళం. ఓకే, రైట్, దట్ ఈస్ వన్. సెకండ్ ఈజ్ టు ఎనీ లైక్ ఎనిమీ టెరిటరీ, రైట్. ఇఫ్ యూ హ్యావ్ టు గో అండ్ క్యారీ అవుట్ అన్ ఆపరేషన్ లైక్ ద వే వీ డిడ్ ఇట్ ఇన్ దట్ recently one movie where based on the parliament attack we had gone and given a response, right. It was purely our soldiers were dropped inside in Pakistan area. They did the operation, again we were picked up, again the soldiers were picked up and we got them back, right. And this happens in a very concealed way, right. So these are the kind of things that we used to do. And peace time, war time lo nete ivanni chesevallam. పీస్ టైంలో ఏంటి, ఇక్కడ ఫ్లడ్స్ వస్తాయి, సో ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళని. దెన్ ఐ వాజ్ ఆల్సో ఫ్లయింగ్ VVIPs ఇండియాలోని, అబ్దుల్ కలాం. దెన్ వెన్ ఐ వాజ్ దేర్, ది అబ్దుల్ కలాం వైస్ ప్రెసిడెంట్ ప్లస్ మన ప్రైమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మన అప్పుడు
when Atal Bihari Vajpayee was the Prime Minister, we had Deputy Prime Minister post, which LK Advani used to take care. Oh, okay. So we used to fly these 4 people wherever they want to go. Okay, Suppose, for example, Northeast lo ఏదైనా స్కూల్ ఇనాగ్రేట్ చేయాలి. Abdul Kalam was very interested in going to schools and spending time with children. So we used to take him to remote places. A nearest airport వరకు he'll come by fixed wing. ఓకే ఓకే. అక్కడి నుంచి ఆ స్కూల్ వరకు వీ యూస్ టు టేక్ హిమ్ ఇన్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. సో వెన్ వీఆర్ టేకింగ్ హిమ్, సో దెర్ ఆర్ మల్టిపుల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో 3 aircraft formation will go. One is the jammer which keeps jamming signals if anybody wants to do anything. And then ఒక దాంట్లోని SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటారు, ఇంకో దాంట్లోని ప్రెసిడెంట్ కూర్చుంటారు అనమాట. సో ఇట్స్ అ కంప్లీట్లీ డ్రిల్ హౌ టు టేక్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ ప్లేస్ ఏ టు ప్లేస్ బి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుని ఫర్ దట్ 15 minutes ఫ్లయింగ్ ఆపరేషన్ వీ యూస్ టు హ్యావ్ ఏ ప్లానింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్మోస్ట్ 3 days బిఫోర్ అండ్ 1 day ఆఫ్టర్ అనమాట. అంటే ప్రతి ట్రావెల్కి దిస్ ఇస్ హౌ విల్ గో. బికాజ్ అక్కడికి వెళ్ళి ద హెలిప్యాడ్ క్లియరెన్స్ చూసుకోవాలి. ద హెలిప్యాడ్ ఈజ్ మేడ్ ఫర్ అస్. ఏదో చెట్లు కట్ చేసి ఒక హెచ్ అండ్ డ్రా చేసేసి దెన్ వీ డూ ఏ ట్రయల్ ల్యాండింగ్ చేసుకుని ఆల్ అబ్స్ట్రక్షన్స్ లేవు కదా, అవన్నీ చెక్ చేసుకుని ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంజిన్ ఫెయిల్ అయితే ఆర్ ఇక్కడ ఏదైనా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ వస్తే ఎవరు మనకి హెల్ప్ చేస్తారు, అక్కడికి వెళ్ళి డీజీపీ, అక్కడ మీట్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్కి, ద పోలీస్ గైజ్ హు ఆర్ రెస్పాన్సిబుల్, వాళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చేసి రూట్ మొత్తంలో అదంతాను ద హోల్ థింగ్ హ్యాపెన్స్ లైక్ ఏ క్లాక్ వర్క్ అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ వీ, there are a lot of people involved in this, right? అవన్నీ చేసుకొని 2 days before we go and do all this అనమాట. ఒక ట్రయల్ ల్యాండింగ్ చేసుకొని దాంట్లో ఏదైనా we observe something wrong, then we tell the district collector that ఇది క్లియర్ చేయండి, ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇక్కడ ఉండాలి, ఈ చెట్టు ఇక్కడ ఉండకూడదు, ఈ జనాలు ఇలా వస్తున్నారు, వీళ్ళు రాకూడదు, అవన్నీ చెప్తాం అనమాట. ఆఫ్టర్ గివింగ్ ద ఇన్పుట్స్ ఇంకా మళ్ళీ 1 day తర్వాత మళ్ళీ వెళ్తాం, మళ్ళీ ఒక ట్రయల్ ల్యాండింగ్ చేస్తాం. వీ ఫీల్ సాటిస్ఫైడ్, దెన్ ద ఫైనల్ డే ఇట్ హ్యాపెన్స్ అనమాట. రైట్, ఆ ముందు రోజు వెళ్ళే ముందు వీ డ్రాప్ 1 person దేర్. సో హీఈస్ టాకింగ్ టు అస్ అన్ ఆర్టీ అనమాట. అండ్ తనేమో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. బేసికలీ దెర్ ఈస్ అ లాంగ్వేజ్ వాట్ ద కలెక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ అండర్స్టాండ్, అండ్ దెర్ ఈస్ అ లాంగ్వేజ్ వీ అండర్స్టాండ్. సో ఈ పర్సన్ హూ ఇస్ ఆన్ ద గ్రౌండ్, లైజనింగ్ పర్సన్ హూ ఇస్ ఆన్ ద గ్రౌండ్, వాడేమో మా లాంగ్వేజ్ వాళ్ళకి చెప్తుంటారు అనమాట. సో దట్ ఎవ్రీబడి ఈస్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గ్రౌండ్ ఆపరేషన్స్. అంటే ఇది మొత్తం ఒక ఎక్స్పీరియన్సే ఉంది కదా. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక మిషన్ చేసామంటే సో మెనీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఇది సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనమాట. అది ఒక 15-20 minutes ఫ్లైయింగ్. దట్స్ వాట్, దానికి ఇంత ప్రోటోకాల్స్. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అబ్దుల్ కలాం గారిది, ఆయన చేతి మీద నుంచి మీరు శౌర్య చక్ర అవార్డు తీసుకున్నారు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అవార్డ్స్. అండ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఆ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టాక్ అబౌట్ వాట్ వాజ్ ఇన్సిడెంట్, ఎందుకు అవార్డు వచ్చిందని, బికాజ్ ఐ వాంటెడ్ టు లిసన్ ఫ్రమ్ యువర్ సైడ్. నేను విన్నాను, చదివాను యాక్చువల్లీ, బట్ మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది. అండ్ అసలు ఆ జోన్ ఎలా ఉండింది మాట్లాడాలని నాకు యాక్చువల్లీ. సో ఐ థింక్ ఐ విల్ టెల్ యూ ద రీజన్ ఫర్ విచ్ ఐ గాట్, రైట్. నేను 2004లోని ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, రైట్. 1 year అయింది ఇన్ దట్ ప్లేస్. అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని దర్ ఇస్ వన్ ఐలాండ్ కాల్డ్ ఎస్ కార్ నికోబార్. కార్ నికోబార్ ఐలాండ్ మొత్తం చూస్తే ద రేడియస్ ఆఫ్ ద ఐలాండ్ ఈస్ 5 kilometers. వెరీ స్మాల్ ఐలాండ్ మొత్తం 5 kilometers. ఐలాండ్ మొత్తం 5 kilometers. అక్కడ డ్యూరింగ్ World War II జాపనీస్ వాళ్ళేమో ఒక ఎయిర్ స్ట్రిప్ కట్టారనమాట. అండ్ నౌ సిన్స్ వీ వాంట్ టు సెక్యూర్ అవర్ territorial waters, Andaman Nicobar Islands is our area, and adjoining we don't want anybody to come in and say okada Air Force base pettarannamata. That Air Force base is called Car Nicobar. Only helicopters operate, 4 helicopters are there in that place. And I was posted there, and 25th December 26th December idainam. 25th was Christmas party, and ante 25th all the people there got together, a Christmas party aindannamata. And then I had a couple of drinks, obviously, because this was Christmas. And then I went back into room ki vellipoyin tarvata I was a bachelor. Appudu bachelor naluguru unde vallam, naluguru bachelors. 2004 kada idi? 2004 December, right. అప్పుడేమో మా ఆఫీసర్స్ అంటే అకామిడేషన్ వేరే ఉండేది. దాంట్లోనే దెర్ వాజ్ బ్యాచిలర్స్కి ఏమో ఒక అపార్ట్మెంట్స్ టైప్ ఉండేవి అనమాట. 4 houses, 2 on ground floor, 2 on first floor అనమాట. ఏమో ఐ వెంట్ ఆఫ్ టు స్లీప్. 12 గంటలకి వచ్చాము, పడుకున్నాను.
అండ్ అక్కడ జనరలీ సన్సెట్ అక్కడ సన్ రైజ్ హ్యాపెన్స్ మచ్ ఫాస్టర్, ఓకే, ఆల్మోస్ట్ 1 hour బిఫోర్ రెగ్యులర్ దిస్ థింగ్, బికాస్ ఇట్స్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. 5 o'clock అలా సన్ రైజ్ అయిపోయింది. సో జనరలీ సన్ రైజ్ అక్కడ అలాగే అయిపోతుంటుంది. అండ్ ఆ రోజు ఏమైందంటే వీళ్ళందరూ మై బెడ్ వాజ్ మూవింగ్ అనమాట. ప్రీవియస్ డే తాగాను కదా, మేబీ సమ్ హ్యాంగ్ ఓవర్ అనుకుని ఇలా కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ పడుకుంటాను అనమాట. దెన్ మళ్ళీ బెడ్ మూవ్ అవుతుంది అనమాట. దెన్ ఐ థాట్ దీస్ బ్యాచులర్స్, రెస్ట్ ఆఫ్ ద బ్యాచులర్స్ ఆర్ డూయింగ్ సమ్ ఫన్ ఆన్ మీ అనేసి ఇలా చూసాను, ఎవరు లేరు, మళ్ళీ పడుకుంటాను. దెన్ నా మంచం వెనకట్ల ఒక అల్మిరా ఉండేది. ఆ అల్మిరా పైన మా సూట్ కేస్ ఉండేది. దట్ సూట్ కేస్ వాజ్ ఎంప్టీ సూట్ కేస్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ఆ సూట్ కేస్ వచ్చి నా మీద పడ్డది అనమాట. దెన్ కోపం వచ్చి లేచాను అనమాట, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి. దెన్ ఐ సా నోబడీ ఈస్ దేర్, సూట్ కేస్ నా మీద పడుంది. అండ్ దెన్ ద గ్రౌండ్ ఈజ్ మూవింగ్. అండ్ that is the time I sensed that okay, the earthquake, and basically these islands, no, we keep hearing these are prone to earthquake anesi. Then I 100% అర్థమైంది ఇది earthquake అనేసి. కిటికీ నుంచి immediately jumped out of the window. And ముందు రోడ్ ఉంది, రోడ్ టైప్ ఉండేది. I was standing on that road. Actually after some time నేను ఆ రోడ్ మీద నించోలేకపోయాను. It was so అంటే వెరీ 8.9 on the Richter scale. That's what 9 basically 9 Richter scale లో 9 points ఉంటాయి. It crossed that, అంటే it was almost on the 9 అనమాట. So beyond that how much it was nobody knows, right? ఎలా the boom was moving almost like swing అనమాట, right? Then I could not stand, నించోలేకపోతే నేను కూర్చునిపోయాను గ్రౌండ్ మీద. I was sitting, I was just in my boxers అనమాట. I jumped and I was sitting on the ground. దెన్ చూస్తూ మిగతా ముగ్గురు బయటకు వచ్చారనమాట. ఆల్ ద అదర్ బ్యాచులర్స్ కేమ్ అవుట్. దెన్ ఆఫ్టర్ సమ్ 10 to 15 minutes, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ నౌ, 10 to 15 minutes ఇట్ స్టాప్డ్. జనరల్ అన్సేపు వస్తుందా? దట్ వాజ్ ఏ డిఫరెంట్ ఇదనమాట. 10-15 minutes వరకు ఉండేది అది. దెన్ వెన్ ఇట్ స్టాప్డ్, దెన్ వీ ఆల్ టుక్ ఏ దిస్ థింగ్ అండ్ మూమెంట్ అనమాట, రిలాక్స్ అయింది అనేసి. అండ్ దెన్ నా రూమ్ నుంచి 25 meters is the sea అనమాట. Our room was facing the sea, almost beach facing rooms అనమాట. And then we turned towards the sea. అప్పటి వరకు మా రూమ్ కాస్త చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ మై రూమ్, మై టీవీ ఫెల్ డౌన్, మై మ్యూజిక్ సిస్టమ్ ఫెల్ డౌన్, మై బార్ ఫెల్ డౌన్. అవన్నీ నేను పడిపోయేసరికి ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ అనమాట. టిల్ దట్ టైమ్ ఐ వాజ్ అబ్జర్వింగ్, ఇవన్నీ చూస్తుండేవాడిని. ఇది ఆగిన తర్వాత వి జస్ట్ టర్న్, కొంచెం మాట్లాడిన తర్వాత వి జస్ట్ టర్న్డ్ అరౌండ్ అండ్ వి లుక్డ్ ఎట్ ద సీ. దేర్ వాజ్ నో సీ. రోజు సీ ఉన్నది, అక్కడ సీ లేదనమాట. బేసికలీ వాట్ హ్యాపెండ్ ఇస్, ఆ సునామీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు దేర్ వాజ్ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్, బికాస్ ఆఫ్ విచ్ ద సీ వెంట్ బ్యాక్ ఇన్ టు దట్ క్రాక్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఓషన్ అనమాట. అంత లార్జ్ క్రాక్. యా, ఇట్ వాజ్ సచ్ ఎ లార్జ్ క్రాక్. దెన్ ద వాటర్ రిసీడెడ్. నేనేమో అక్కడ వైట్, వీ కుడ్ సీ ద బీచెస్ దేర్, వైట్ బీచెస్ అనమాట. అక్కడ కోరల్ ఐలాండ్స్, దోస్ ఆల్ ఆర్. ఓకే. కోరల్స్ ఆర్ వైట్ ఇన్ కలర్, సో ఐ కుడ్ సీ వైట్ బీచ్, లాంగ్ బీచ్ అనమాట. నీళ్ళు అక్కడ కనిపించలేదు. ఆర్ విజువల్ మన ఐస్, ఇఫ్ యు ఆర్ పుట్ ఆన్ ద సీ, యూ కెన్ ఓన్లీ సీ 7 miles. 7 miles అంటే క్లోజ్ టు 12 kilometers అనమాట. ఆ 12 kilometers వరకు దేర్ వాజ్ నో సీ. ఓ మై గాడ్. దెన్ అంటే మీ కనుచూపు మేరలో ఎక్కడ వాటర్ లేదు? వాటర్ లేదు, రైట్. దెన్ నేనేమనుకున్నాను, అప్పుడు ఇంక్విజిటివ్ బ్రెయిన్ కదా, ఓకే ఎర్త్క్వేక్లోని ఐలాండ్ పైకి వచ్చేసి ఉంటుంది, అందుకే సీ అంతా. కొత్తగా వింటున్నాను యాక్చువల్లీ. దట్ వాజ్ మై థాట్. సముద్రం ఖాళీ కనబడుతున్నట్టే. సముద్రం ఖాళీ కనబడుతుందంటే ప్లేట్ పైకి వచ్చింది, సో ద వాటర్ హెస్ గాన్ సమ్వేర్ అనేసి. దెన్ ఒక 1-2 minutes తర్వాత ఐ కుడ్ సీ ఏ వాల్ ఆఫ్ సంథింగ్ మూవింగ్, బ్రౌనిష్ కలర్ ఏదో వస్తుంది అనమాట మాకు అసి, రైట్. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ ఫిగర్డ్ అవుట్ దట్ ఇట్ ఈస్ వాటర్ ఇస్ కమింగ్, రైట్. అక్కడ డాన్స్ ఫ్లోర్ ఒకటి ఉందన్నమాట. డాన్స్ ఫ్లోర్ అంటే మాకు బీచ్ పార్టీస్, whenever we have parties we used to do it on the beach. There was a dance floor. The dance floor size was almost 30 feet by 30 feet and height ఏమో ఒక 3-4 feet అనమాట. కాంక్రీట్ బ్లాక్ ఉండేది. డాన్స్ ఫ్లోర్ బేసికలీ వెనెవర్ పార్టీస్ వాజ్ దేర్, we used to have it on that block on the beach. ఆ వాటర్ వస్తున్న కొలది ల్యాండ్కి ఎంత కంప్రెస్ చేసిందంటే ఈ బ్లాక్ ఆఫ్ కాంక్రీట్ ఫ్లిప్ అయిందనమాట. వాటర్ ఫోర్స్ కి బిఫోర్ ద వాటర్ హిట్టింగ్ ద ల్యాండ్ వాజ్ గెటింగ్ కంప్రెస్డ్, రైట్. అండ్ ఇట్ ఇలాగైందనమాట. ఇలాగైతే సో దెన్ ఐ థాట్ దట్ బాస్ దిస్, ఈ వాటర్ ఇక్కడ ఆగేది లేదు, లోపలికి వచ్చేస్తుంది.
లెట్ మీ నౌ రన్. నేను ఎప్పుడు ఏం చేశానంటే ఐ జస్ట్ టర్న్డ్ బ్యాక్. అప్పుడు ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడో అంటున్నారు అనమాట, నువ్వు నేవీ ఎప్పుడు జాయిన్ అవ్వద్దు, నీకు సముద్రగండం ఉందనేసి. అవన్నీ రిలేట్ చేసుకుని, బాబు ఇది ఆగదు, దే సంథింగ్ గోన్ హ్యాపెన్, లెట్ మీ రన్ అనేసి అదే బాక్సర్ షార్ట్స్లోని ఐ జస్ట్ ర్యాన్. రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు గుర్తుంటుంది అనమాట, దట్ అప్ ఎక్కి ఆఫీస్కి వెళ్తుంటాను అనేసి టువర్డ్స్ ద ఎయిర్ఫీల్డ్. సో లెట్ మీ క్లైంబ్ అప్ స్లోప్ అనేసి ఆఫీస్ వైపు వెళ్ళిపోయాను, రైట్. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రన్ అండ్ రీచ్ ద ఆ మధ్యలోని ఇద్దరు ముగ్గురికి, ఒక లేడీ, చిన్న పిల్లలకి ఇద్దరికి పట్టుకొని ఐ జస్ట్ పుష్ దెమ్. అది నువ్వు నాకు గుర్తులేదు, వాళ్ళు చెప్తున్నారు నాకు దట్ యూ టుక్ అస్ అలాంగ్ అనేసి, రైట్. బికాస్ దట్ 2-3 minutes రన్నింగ్ అవే ఫ్రమ్, అంటే సినిమాల్లో చూస్తారు కదా వెనకని వేవ్ వస్తుంది మనం పరిగెడుతున్నాం అనేసి. అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ దట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఐ రీచ్ ద ఎయిర్ఫీల్డ్ విత్ ఇన్ సమ్ 2-3 minutes పరిగెట్టేసి ఐ రీచ్ ద ఎయిర్ఫీల్డ్, రైట్. అక్కడ ఎయిర్ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఆడు రోజు చూసి ఎవ్రీడే ఎర్లీ మార్నింగే ద ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ రెడీ. 5 o'clock సన్ రైజ్ అయిపోతుంది కాబట్టి 5 o'clock ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ రెడీ, ద హెలికాప్టర్ ఈజ్ రెడీ అనమాట. దెన్ ఈ లోపల సమ్ అదర్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ కమింగ్ టువర్డ్స్ ద ఆఫీస్ ద ఎయిర్ఫీల్డ్ అండ్ దే స్టార్టెడ్ టెల్లింగ్ వాటర్ ఈస్ కమింగ్ అనేసి. అప్పుడేమో ఒక టెక్నీషియన్, ఎయిర్పోర్ట్లో టెక్నీషియన్ ఉన్నాడు, అన్నాడు సార్ ఎయిర్క్రాఫ్ట్ రెడీగా ఉంది, డూ యూ వాంట్ టు ఫ్లై అనేసి. ఓకే. At that particular time, నేనేమనుకున్నానంటే the order is not going to stop where it is today, right? It is surely going to come here because I saw the speed at which and the height at which it was coming, right? And then he knew that it is not going to stop at its regular place. నేనేమనుకున్నాను, let me start the helicopter, at least save myself and few people along with me, right? I took off. ఎయిర్బోన్ అయ్యాను. దెన్ ఐ డిడ్ సమ్ మెంటల్ క్యాల్కులేషన్స్, ఐ గేవ్ కాల్స్ ఆన్, అంటే మాకు వైర్లెస్ ఇది ఉంటుంది కదా హెచ్ఎఫ్ ఫ్రీక్వెన్సీలో చెన్నైకి వాళ్ళకి ఎలా చెప్పాను, మ్యాసివ్ ఎర్త్క్వేక్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ద ఐలాండ్ ఈస్ సింకింగ్. ఇప్పుడు నీరు వస్తుంది కదా, ఐ థాట్ ద ఐలాండ్ ఈస్ సింకింగ్ అనేసి. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఫస్ట్ అనుకున్నాను ఐలాండ్ ఇస్ గాన్ అప్, నీరు వస్తుంది కాబట్టి ఐ థాట్ ద ఐలాండ్ ఈస్ సింకింగ్. వాళ్ళకి అర్థం అవట్లేదు, హౌ కమ్ ఎన్ ఐలాండ్ సింక్ ఇది అది. దెన్ ఫైనలీ ఐ కుడ్ నాట్ కమ్యూనికేట్. వాళ్ళేమో they are hearing me and they were not able to understand what I'm saying because naake ardham avutledu emuntund anisi. Then some aircraft was flying from Chennai to I think Philippines ekkadgo, Singapore ekkadgo, it was flying over this thing. They also heard this but nobody could figure out what is happening anamata because we experienced the tsunami I think 10 or 15 minutes after Philippines lo first ayindi. And then it came towards, and Philippines to Andaman Nicobar Islands is not more than 250 kilometers. Right, and it hit this place anamata. And meeku ardham kaleda tsunami ante TSUNAMI anesi oka nel rojula varaku TSUNAMI ani cheppevadu anamata because I heard for the first time, right? And 2-3 and then 25-26 years untara time la. I was 28 and 20 I think 25. It was 2004 kabatti 25. Right, and అప్పుడు ఏమైందంటే దెన్ ఐ స్టార్టెడ్ ద హెలికాప్టర్, ఐ గాట్ ఎయిర్బోన్ అయ్యి దెన్ ఐ గేవ్ ఆల్ దీస్ కాల్స్ అండ్ దెన్ ఐ డిడ్ సమ్ క్యాల్కులేషన్ దట్ కెన్ ఐ రీచ్ ఫిలిపీన్స్ ఆర్ కెన్ ఐ రీచ్ దిస్ ప్లేస్. దెన్ ఐ ఫిగర్డ్ అవుట్ దట్ ఐ కాంట్ రీచ్ ఎనీవేర్. నియరెస్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి నియరెస్ట్ ఎక్కడికి వెళ్ళాలో. అండ్ నాకేమర్థమైందంటే మా ఐలాండ్లో వచ్చిందంటే చుట్టుపక్కల ఆల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా వచ్చి ఉంటుంది. సో ఐ కెనాట్ గో టు ఎనీ ఆఫ్ ది ఐలాండ్. సో ద ఓన్లీ ప్లేస్ వెర్ ఐ కుడ్ హ్యావ్ గాన్ ఈస్ సే చెన్నై ఆర్ ఫిలిపీన్స్. And Philippines was not an option because already akkada no I didn't know akkada emaindi anesi, right? నేను అనుకుంటున్నాను it was very localized anesi akkade avutundani. Then Philippines was fuel range was not permitting, okay, right? And for going to Chennai it is impossible, right? It will be flying endurance eled anamata. Then I said that we can't do anything. I was coming back, ante ila take off ayanu ila chuttu tirigesi I was coming back and then I saw that the water was return వెళ్తుంది అన్నమాట. ఓకే, రిటర్న్ వెళ్ళింది. అండ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ ఆ గ్రీన్ కోకోనట్ ట్రీస్ బిల్డింగ్స్ అన్నీ ఉండేవి కదా, ఇట్ వాజ్ ఆల్ గెటింగ్ సక్డ్ అవుట్ అనమాట. అంటే ఎలా అయితే ఆల్మోస్ట్ యూ షేవింగ్ ఎలాగన్నీ పోతాయో అలాగన్నీ పోతుండేవి అనమాట. ద సక్షన్ పవర్ ఆఫ్ ద వాటర్ అంత హై ఉండేది అనమాట. దెన్ ఐ వాజ్ నాట్ రీడింగ్ ఇన్ టు దట్ సక్షన్ పవర్ అండ్ ఆల్, ఐ వాజ్ ఓన్లీ రీడింగ్ దట్ ఈ వాటర్ వెళ్ళిపోతుంది అనేసి. Then I said that okay, it is some kind of disturbance in the sea that the water came in and now it is going back. It is neither the island is sinking nor the island is come up. కొంచెం క్లారిటీ వచ్చింది. Then I landed back. Okay.
ఫస్ట్ వేవ్ రిసీడ్ అయిపోయింది, ఐ ల్యాండెడ్ బ్యాక్ అనమాట. ఓకే, ఎయిర్ బేస్ ఉండిందా మీకు? ఎయిర్ బేస్ ఉండేది. ఓకే, మాకింత చిన్న పీస్ వస్తే మేము ల్యాండ్ అయిపోతాం కదా, సో వీ డోంట్ నీడ్ అన్ ఎయిర్ బేస్. సో ఐ ల్యాండెడ్ బ్యాక్. అప్పటికి అందరూ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ రన్నింగ్ టువర్డ్స్ ద ఎయిర్ఫీల్డ్. నేను ల్యాండ్ అయ్యేటప్పటికి ఒక 5,000-6,000 మంది ఉంటారు అనమాట. దెన్ ఐ టోల్డ్ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ సీయింగ్, వాటర్ ఈస్ రిసీడింగ్ బ్యాక్ అనేసి. అలా చెప్తూ రెండో వేవ్ వచ్చింది అనమాట. రెండో వేవ్ వాజ్ మచ్ మోర్ బిగ్గర్ దెన్ ద ఫస్ట్ వేవ్, బికాజ్ ఫస్ట్ వాటర్ వేవ్ వాజ్ కమింగ్, సెకండ్ వేవ్ వాజ్ వచ్చింది, వెళ్ళిపోయింది. So the second wave is going back, and the first wave is going back, and the second wave is coming. And then you imagine what will be the height of it. Yeah. So it was much more bigger. మీరు ఎక్కడైనా రోడ్డు పక్కని దెర్ బి ఫ్యూల్ ట్యాంక్స్ చూసుంటారు, నాట్ ట్యాంకర్ ట్రక్కులు కాదు, ఇవన్నీ వెళ్ళి ఒక పెద్ద ట్యాంకులని హ్యూజ్ అనమాట. ఒక 4-5 స్టోరీ బిల్డింగ్ టైప్ ట్యాంక్స్ ఉంటాయి అనమాట, ఫ్యూల్ ట్యాంక్. అది ఐలాండ్లో ఒకటి ఉండేది అనమాట. దట్ మూవ్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆఫ్ ద ఎయిర్ ఫీల్డ్ టు దిస్ సైడ్ అనమాట, ఆ వాటర్ తోటి. అది చూసి జనాలంటే దిస్ ఇడియట్ ఈస్ సేయింగ్ దట్ డోంట్ వరీ, ఇది ఇలాగవుతుంది. దెన్ అగైన్ ఐ గాట్ ఎయిర్బోర్న్, అండ్ దట్ ఈస్ ద టైమ్ ఐ రియలైజ్ దట్ ఐ కాంట్ గో ఎనీవేర్ అండ్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ థింగ్. దెన్ వీ జస్ట్ వెంట్ అరౌండ్, a lot of people were on the tree tops, building top, పైకి ఎక్కేసి కూర్చుని, they couldn't run along with their families, they couldn't come here. Then I thought, let me start rescuing them. That is the time I started my helicopters. We have a winch machine which can go down and we can pick up people. Alaga I flew for almost 3 to 4 hours, and I picked up people from all these waves and airport in a safe place. Airport laga water raatledhu aithe. Airport, half of the airport was submerged. Okay. Inka half emo was okay anamata. Okay. I was getting people there and I was dropping them. So in this 3 hours I rescued close to, count అయితే మర్చిపోయాను, more than 250 people అనమాట. So that was the reason Abdul Kalam, he recognized these efforts, and he gave me a Shaurya Chakra award. And actually after that 1 week akkade unnam, we were completely cut off from the rest of the world. అక్కడ ఒక BSNL టవర్ ఉండేది, అది పడిపోయింది. So there was no communication. Then బోట్స్, షిప్స్ రావడానికి జెట్టి అని ఒకటి ఉండేది, అది రీపోయింది. సో నథింగ్, నో హెల్ప్ కుడ్ కమ్ టు అస్. సో వాట్ ఎవర్ ఫ్యూల్ వాజ్ అవైలబుల్ విత్ అస్ 4 days ఐలాండ్లోని 4 days మేమేమో వీ వర్ డూయింగ్ ద రెస్క్యూ ఆపరేషన్స్ అనమాట. మా హెలికాప్టర్స్ మేమే తీసుకెళ్ళి మాకే హెల్ప్ చేసుకునేవాళ్ళం అనమాట. సో దట్ ఆల్మోస్ట్ ఫర్ 1 week వీ డిడ్ అ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్వే క్లియర్ చేయడం, so that fixed wing aircraft can land with supplies and all those things. అన్నీ చేసుకున్నా. అండ్ ఆ రోజు I learned how to drive a truck for the first time, right? ఇది JCBలు ఉంటాయి కదా గ్రౌండ్ క్లియర్ చేయడానికి, అది నేర్చేసుకున్నాను. దిస్ ఆల్ వర్ వీ లెర్న్డ్ ఆన్ ద ఫ్లై అనమాట. ఆ రన్వే క్లియర్ చేయాలి ఫర్ ద ఫిక్స్డ్ వింగ్ టు కమ్, ఎందుకంటే లాట్ ఆఫ్ చెట్లు ఇది అవి అన్నీ వచ్చేసాయి అనమాట రన్వే మీదకి. అది క్లియర్ చేస్తే కానీ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ కెనాట్ కమ్, అండ్ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ రావాలంటే ఇదన్నీ క్లియర్ చేయాలి. సో I learned all these things. It's not only me, a lot of other people also have learned all those things. And అదే అయింది. And during that time మా ఐలాండ్లోనే close to 300 people like మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోని close to 300 people lost their lives అన్నమాట. సో ఆ 350 peopleకి క్రెమేషన్ చేయడం, because otherwise lot of other problems will come అనేసి వాళ్ళకి we actually burnt bodies, 50-60 bodies వేసేసి, there was no wood and all, kerosene వేసేసి we just burnt them. We don't know whom we did also. Otherwise we were landing into some other problem. If you can talk about see, dead bodies, rotten dead bodies, they will give rise to some other issues anamata. So we had to decomposed bodies are not good, so we have to cremate them or burn them. And burning was the easiest option for us. Cremation ante malli tavvisi putting them into on the ground and all those are families ekkada untaru telidu vallu. Some people we could identify, some people we could not identify, right? And avani, so this 1 week I actually, although I got the award for that bravery of saving 250 people during the action, but I feel that I take more satisfaction what I have done, that
ఆఫ్టర్ ద ఈవెంట్, బికాస్ దిస్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ వాజ్ ట్రైన్డ్ ఫర్ డూయింగ్ దిస్, సో ఐ జస్ట్ డిడ్ మై జాబ్ అనమాట. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ విల్ గెట్ ఎన్ అవార్డ్ ఫర్ దట్ 3 hours of flying, right? I actually, although I got the award for 3 hours of flying, I take more pride in doing that later one week job అనమాట. అది అమేజింగ్ విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టెలింగ్ అస్. అసలు అంటే సినిమా చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. నాట్ షూర్ అసలు మీ పొజిషన్ ఎట్లా ఉంటుంది. డిడ్ యు గెట్ ఛాన్స్ టు టాక్ టు కలాం గారు? దాని తర్వాత ఏమైందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ దొరికిందా మీకు? సో యాక్చువల్లీ దిస్ వాజ్ ఫస్ట్ టైం చాలా మంది విన్నారు అబౌట్ సచ్ ఏ హ్యూజ్ వేవ్స్ కమింగ్, రైట్? లాస్ట్ ఎప్పుడైందో నోబడి నోస్ అనమాట, రైట్? సునామీ అండ్ వర్డ్ వాజ్, సో మిస్టర్ కలాం కాల్డ్ అస్ టు రాష్ట్రపతి భవన్, మీ అండ్ మై co-pilot, టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఇస్. యు ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ సీన్ ఫ్రమ్ ద air, you even fought back kada and he wanted to understand what this whole thing is. So we were flown to Delhi to meet him, and we explained him the whole thing anamata. I need a break. Thank you very much for your love and support. అంటే ప్రతిరోజు టీంలో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. కీప్ సపోర్టింగ్, టు సబ్స్క్రైబ్. లిటరలీ సినిమాటిక్గా ఉండింది. మీరు నార్మల్గా చెప్పుంటారు, నాకైతే అసలు ఇంతకు వాడన్నట్టు మీ వెనకాల వేవ్స్ కనబడ్డాయి నాకైతే. అండ్ అంటే ఇట్లాంటి స్టోరీస్ విన్న తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటుంటే జస్ట్ క్యాజువల్ డౌట్, అంటే అంత పెద్ద డిజాస్టర్ చూసి ఆల్మోస్ట్ చచ్చి బతికి ప్లస్ ఫైట్ బ్యాక్ చేసి తర్వాత మీరు అన్నట్టు డెడ్ బాడీస్ కానీ అలాంటివి చూసి మీ చేతితో మీరు అలాంటి యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అంత టఫ్ ఎట్లా ఉంటారు? అసలు ట్రామటైజ్ అయిపోతారు కదా, ఆర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే సైలెంట్ అయిపోవడము, అవే ఫ్రమ్ ది జాబ్ వెళ్ళిపోతారు, అట్లాంటి యాక్చువల్లీ అయింది. బికేమ్ లిటిల్ బిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ వాజ్ హ్యూజ్, అంటే ఇట్ షాక్ అనమాట. అంటే ఐ హ్యావ్ సీన్ సంథింగ్ విచ్ నోబడి ఎల్స్ ఇస్, అని ఎవరికి చెప్పుకోలేకపోయామండి, రైట్? అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ దట్ ఫ్యాక్ట్ దట్ ఐ హావ్ గాన్ త్రూ దట్ మచ్, రైట్? ఒకప్పుడైతే లైక్ ఐ యూస్ టు పాలిష్ అ బాటిల్ ఆఫ్ రమ్, but nothing used to happen to me ఆ టైంలో. దెన్ ఐ స్టాప్ డ్రింకింగ్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. అదర్వైజ్ ఏమవుతుండేదంటే ఐ వాజ్ అన్నెసెసరీలీ థింకింగ్ ఆఫ్ ద సేమ్ స్టఫ్ అగైన్ అండ్ అగైన్. నీకు కొన్ని రోజుల వరకు అయితే సముద్రం దగ్గరికి వెళ్ళైపోయింది. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, బట్ ఆ బీచ్కి వెళ్ళాలంటే నాకు భయం వేసేది అనమాట. అందరూ అక్కడికి బీచ్కి వెళ్తే దే విల్, అక్కడ గట్లాగా ఉంది వైజాగ్లోని, ఇఫ్ యూ గో టు దట్ ఆర్కే బీచ్, గట్లాగా ఉంది. ఆ గట్టు మీద కూర్చొని దే విల్ ఫేస్ టువర్డ్స్ ద ల్యాండ్, నోబడి విల్ ఫేస్ అవుట్ సైడ్ అదర్ సైడ్. మా రిలేటివ్స్ అందరూ, మేమందరికి అక్కడికి వెళ్తే అందరూ దే విల్ సిట్ లైక్ దిస్. నేనేమో బాబు ఐ కాంట్ సిట్ లైక్ దిస్, ఐ విల్ వాచ్ ద సీ, ఎందుకంటే ఏదైనా ఎనీ ప్రాబ్లమ్ వచ్చారు పరిగెడతాను. సో అంత ఫోబియా ఉండేది అనమాట ఇన్ మీ. ఎన్ని రోజులు పట్టింది సార్? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక 4-5 months అలాగే ఉండేది అనమాట. It is difficult. A lot of people had to go through psychological counseling with the antanu. So many deaths in front. Exactly. And sometimes it becomes very idanmata. Ippudu kodanu, if somebody is if there is a death in somebody's family, I feel very artificial to write in WhatsApp group, rest in peace, deepest condolences. It's like ఈ రోజు రేపు ఏంటంటే D అని కొడితే deepest condolences అని వచ్చేస్తుంది అనమాట. It's so easy, it's not coming from here, right? So I don't do all this. నేను బర్త్డే విష్ చేయను ఎవరికి, I don't like, or it's not that I don't like people wishing me. If people wish me, it's fine. If they don't wish me, I don't feel bad at all. నేనేమో జనరలీ I don't wish anybody. ఎవరైనా విష్ చేస్తే కూడా I'll just see and I'll leave it అనమాట. సో లిటిల్ బిట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వచ్చేసింది అనమాట. ఇఫ్ there is some death in the family also, it's okay, మనం వీ కాంట్ అండర్స్టాండ్ ద పెయిన్. మనం ఇలా చెప్పేసినా కూడాను విల్ నాట్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ ఎనీథింగ్, రైట్? I go and behave normally with them అనమాట. సో దట్స్ హౌ లిటిల్ బిట్ వైరింగ్ చేంజ్ అయింది అనమాట. సో నార్మల్ పీపుల్కి డెత్ ఇస్ వెరీ హ్యూజ్. కరెక్ట్. మీరు ఆల్రెడీ చావు కంటే ఎక్కువ చూసి వచ్చేసారు కదా, సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమో అనిపిస్తుంది నాకు. ప్రాబ్లీ దట్ ఈస్ ద రీజన్, రైట్? నేనేమో ఐ డెంట్ సే వార్, బట్ ఐ సా ఎ వార్ అగేన్స్ట్ ద నేచర్ అనమాట. ద నేచర్ వాజ్ ఫైటింగ్ విత్ అస్. సో అండ్ అంటే మీ ఎక్స్పీరియన్సెస్ తర్వాత ఆర్ మీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ దిస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బయటికి రావడానికి రీజన్ ఏముండింది అసలు? అంటే వాట్ వాజ్ ది యాక్చువల్ రీజన్? సో ద రీజన్ ఈజ్ లైక్
ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ షోల్డర్ డిస్లొకేషన్. ముందు నుంచే ఉండిందా? ముందు నుంచి కాదు. ఓకే. దిస్ ఈజ్ ఐ యూస్ టు ప్లే లాట్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, బట్ ఒకరోజు వాలీబాల్ ఆడుతున్నప్పుడు స్పైక్ చేస్తుండేవాడిని, జంపింగ్ అండ్ హిట్టింగ్ దిస్ థింగ్, మై షోల్డర్ డిస్లొకేటెడ్ అనమాట. ఓకే. నాకు అప్పుడు అర్థం లేదు ఇది షోల్డర్ డిస్లొకేషన్ అనేసి. అంటే మీ క్యాంప్లో ఉన్నప్పుడేనా అది? క్యాంప్లో స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు దిస్ హ్యాపెండ్. నాకు అర్థం కూడా అవ్వలేదు, ఏదో పెనికినట్టు అయింది. మళ్ళీ ఐ పుట్ ఇట్ బ్యాక్ అండ్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్. ఓకే. ఇట్ వాజ్ జస్ట్ 2-3 minutes కూర్చున్నాను. ఎక్సైట్మెంట్ ఫుల్ వార్మ్డ్ అప్ ఉంటాం కదా, అందరూ ఆడుతున్నారు. 2 minutes బయట కూర్చొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఐ ప్లేడ్ అగైన్ అండ్ అలాగ ఆడుతూ అండ్ దిస్ యూస్ టు హ్యాపెన్ టు మీ ఫర్ 2-3 years. ఐ డెంట్ రియలైజ్ దట్ దిస్ ఇస్ డిస్లొకేషన్. అంటే సేమ్ మళ్ళీ అయ్యేది అట్లా? నేను ఎప్పుడు అనుకునేవాడిని సమ్ మసిల్ స్ప్రెయిన్, లేకపోతే కాలు బెనకడం, ఇది అంటారు కదా, అలాగేదో షోల్డర్ బెనికింది అనుకున్నాను అనమాట. అండ్ అగైన్ ఇట్ యూస్ టు కమ్ బ్యాక్ కదా, ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ యూస్ టు స్టే ఇన్ ద డిస్లొకేటెడ్ పొజిషన్. అండ్ నేను అలాగే ఐ యూస్ టు ప్లే ఆల్సో, రైట్? బట్ దెన్ వన్స్ ఇట్ సో హ్యాపెండ్ దట్ ఇట్ కేమ్ అవుట్ అండ్ ఇట్ డింట్ గో బ్యాక్ ఇన్. డిస్లొకేట్ అయింది, ఇట్ డింట్ సెట్ అనమాట. అప్పుడు సంబడి టోల్డ్ దట్ ఇయర్ ఇది డిస్లొకేట్ అయింది అనేసి. దెన్ వెన్ ఐ వెంట్ టు ద హాస్పిటల్ ఈ సెడ్ ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ షోల్డర్ డిస్లొకేషన్. దెన్ ఐ టోల్డ్ హిమ్ దట్ 2-3 years నుంచి ఇది అవుతుంది, ఇది కాదు షోల్డర్ డిస్లొకేషన్ అంటే. బికాజ్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ లాస్ట్ 2-3 years. దెన్ వాడు అన్నాడు, నో విజయ్ దిస్ షోల్డర్ ఎంఆర్ఐ చేయమని ఉన్నాను అనమాట. ఎంఆర్ఐ చేస్తే ఈ జస్ట్ సా దట్ ద ఎంటైర్ దట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ దట్ సాకెట్ వాజ్ ఫుల్లీ టాన్. ఇట్స్ ఎ నాన్ వాస్కులర్ టిష్యూ అనమాట, ఇట్ వాస్ ఫుల్లీ టాన్. తను ఏమన్నానంటే దానికి అగేన్స్ట్ పోయారు కదా మరి, పోయినప్పుడల్లా గుంజుకొని. అదే దెన్ హీ టోల్డ్ యూ నీడ్ టు డూ ఎ సర్జరీ అన్నాడు. దెన్ ఐ సెడ్ సర్జరీ చేస్తే విల్ ఐ గెట్ మై కెన్ ఐ ఫ్లై అగైన్? తను అన్న టిల్ ద టైమ్ యూ డూ యర్ సర్జరీ యూ కెనాట్ ఫ్లై. దెన్ బికాజ్ మెడికలీ డౌన్ చేస్తున్నాను. ఐ సెడ్ ఓకే, నేను సర్జరీ చేసుకుంటే విల్ ఐ ఫ్లై? ద ఛాన్సెస్ ఆర్ లో అన్నాడు. And then why is will you be able to fly? అంటే చేయగలుగుతానా లేదా? Then he said the chances are low that you will be able to have a complete movement of your hand అనేసి. ఎందుకంటే అది we'll squeeze them and tie them together, so మీ dislocate అవ్వదు, but your range of movement will get restricted, may get restricted, right? Then there is chances that you can't fly another. Then I said why should I get surgery done, right? So I didn't basically because of that reason they said you can't fly. అండ్ ఎయిర్ ఫోర్స్లో ఏంటంటే ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫ్లై, అండ్ ఐ జాయిన్డ్ ఎయిర్ ఫోర్స్ ఫర్ ఫ్లయింగ్, దే గివ్ యూ అన్ ఆప్షన్ టు లీవ్ ఎయిర్ ఫోర్స్ అనమాట, ఆర్ పర్స్యూ ఆర్ గెట్ కన్వర్టెడ్ టు గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్, ఆర్ యూ కెన్ లీవ్ ఎయిర్ ఫోర్స్ అండ్ పర్స్యూ ఆల్టర్నేట్ కెరియర్ అనేసి. సో దట్ ఈస్ ద టైమ్ ఐ డిసైడెడ్ దట్ ఓకే, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్లో ఇఫ్ యూ గో ఇన్ టు ద గ్రౌండ్ డ్యూటీస్ your juniors will become my flying branch juniors will become my seniors anamata. Acha. So I didn't want adi, so I just said that I want to exercise the option of alternate career and I left Air Force. Another big thing మీ లైఫ్ లో మళ్ళీ. హౌ వాస్ దట్ ఫేజ్? అంటే ఎట్లా అనిపించింది అప్పుడు? అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే మీరు సర్జరీ చేయించుకోలేదు, బట్ ఈజ్ యువర్ షోల్డర్ నౌ ఈవెన్ నౌ అవుతుంది ఉందా ఇప్పుడు కూడాను? ఇఫ్ ఐ బోత్ మై షోల్డర్స్ యాక్చువల్లీ. If I do some, I don't play any throw events or badminton, tennis ఆడను అనమాట. పుష్ చేసినా కూడా ఇబ్బంది ఉంటుంది. నార్మల్ ఇలా ఉంటే ఏమి ఉండదు. ఇఫ్ ఐ కెన్ డూ పుషప్స్ ఆల్సో, కంట్రోల్డ్ నేను అన్నీ చేసుకోవచ్చు. సో స్పోర్ట్స్లో ఏమవుతుందంటే యువర్ మసిల్స్ ఆర్ యువర్ మైండ్ ఈజ్ రెస్పాండింగ్ బిఫోర్ యువర్ యువర్ మసిల్స్ ఆర్ రెస్పాండింగ్ బిఫోర్ యువర్ మైండ్ అనమాట. రిఫ్లెక్సెస్ ఆర్ మచ్ ఫాస్టర్. ఆ రిఫ్లెక్సెస్ ఫటక్ మని వెళ్ళిపోతుంది అనమాట, డిస్లొకేట్ అయిపోతుంది. బట్ ఇఫ్ ఐమ్ కంట్రోల్, లైక్ జిమ్ చేస్తున్నప్పుడు, పుషప్ చేస్తున్నప్పుడు, యు నో వాట్ యు డూయింగ్, యూఆర్ కంట్రోలింగ్. ఆ టైం అప్పుడు ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. బట్ ఇఫ్ ఐ ప్లే బ్యాడ్మింటన్ ఆర్ క్రికెట్ ఆర్ బౌలింగ్ చేసినప్పుడు ఆల్ దోస్ థింగ్స్ ఇట్ గెట్స్ డిస్లొకేటెడ్ అనమాట. సో హౌ వాస్ దట్ ఫేజ్? అంటే ఆ డెసిషన్ తీసుకోవడం హౌ టఫ్ వాస్ ఇట్? సో ఇట్ వాజ్ దిస్ హోల్ థింగ్ టుక్ ఆల్మోస్ట్ మెడికల్ బోర్డ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ టుక్ ఆల్మోస్ట్ 2 years అనమాట. ఈ 2 yearsలోని వాట్ ఐ డిడ్ ఈస్ ఐ ప్రిపేర్డ్ ఫర్, ఐ సెడ్ దట్ ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టు పర్స్యూ ఎనీ ఆల్టర్నేట్ కెరీర్, వాట్ డు ఐ నీడ్? సో యు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. I knew that I'm not going to fly. Okay. Right? But then I had to figure out what do I do. Then I spoke to కొన్ని మంది నా క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్, వాళ్ళతో మాట్లాడాను. What else can I do? ఇది lot of people I spoke to. Then at that time I was in Hyderabad only. ఇక్కడే హాకింపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హాకింపేట్లో ఉండేవాడిని. Then for some reason that time I flew somebody to ISB, some VVIP. బేగంపేటలో ల్యాండ్ అయిన తర్వాత I took them to. ఇది మీరు సర్వీస్లో ఉన్నప్పుడు?
సర్వీస్లో ఉన్నప్పుడు ఆన్ హెలికాప్టర్ ఐ టుక్ దెమ్ టు గచ్చిబౌలి, లేకపోతే ట్రాఫిక్లోని జస్ట్ కాంట్ గో అనేసి ఐ టుక్ దెమ్ టు ఐఎస్బి. ఐఎస్బి వాజ్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ సపోజ్ టు గో. గచ్చిబౌలి స్టేడియంలో ల్యాండ్ చేసేసి దెన్ ఫ్రమ్ దేర్ బై రోడ్ వి టుక్ దెమ్ టు ఐఎస్బి. దట్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఆ క్యాంపస్ చూసాను. అప్పుడు అనుకున్నాను క్యాంపస్ ఇలా కూడా ఉంటుంది, మన స్కూల్లో తెలుసు కదా బ్లాక్స్ ఉంటాయి ఇలా స్ట్రీట్. ఇది ఐఎస్బి క్యాంపస్ మీరు ఎప్పుడైనా చూసారు? ఇది బ్యూటిఫుల్ క్యాంపస్ అండి. కాలేజ్లో ఎప్పుడైనా చదవాలంటే ఇక్కడ చదవాలనేసి ఐ జస్ట్ థాట్ ఇన్ మై మైండ్ దట్ టైం అనమాట. దెన్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఐ వెంట్ 2-3 times టు ఐఎస్బి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెషన్స్ అనేసి సాటర్డే ఆర్ ఫ్రైడే ఈవినింగ్స్ దే యూస్ టు కండక్ట్ 1 hour సెషన్. ఎనీబడి కెన్ కమ్ అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్, ఇది అది అంతాను. I went there and then I realized that career prospects ఎలా ఉంటాయి, all those things they explained me. I said, why don't I try? I said, GMAT, how to get into this is GMAT. GMAT prepare అయ్యి GMAT exam ఇచ్చాను and then interview and all those things. I got an admission into ISB అనమాట. So I knew that I will be able to do something. My profile is interesting. I will be able to do something outside. And లేకపోతే బిజినెస్ చేస్తాననేసి with that thought process I decided to come out of Air Force. Career wise it's almost like a new start kada. It's almost like a new start, right? And then for this new start avvadaniki I had to go through a formal education. Avuna endukante armed forces training is different. It's a completely different training. మీ గ్రాడ్యుయేషన్ అక్కడే అయింది కదా? NDA లో అయింది కాబట్టి 12th తర్వాత మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారు అక్కడ. 12th తర్వాత డైరెక్ట్ NDA లో. It's completely different. We are made for a different reason. If I have to come to the corporate world or business world, I have to learn something. ఆ లెర్నింగ్ ఎలా చేయాలి, ఐ హ్యావ్ టు గో టు ఏ బిజినెస్ బీ స్కూల్ అనేసి దట్ థింగ్ వాజ్ దేర్ ఇన్ మైండ్. ఎక్కడి నుంచి చేయాలంటే దట్ అప్పుడు ఐఎస్బీ వాజ్ ఆల్సో ద టాప్ 10లో ఉండేది అనమాట. గ్లోబల్లీ ఇట్ వాజ్ ఇన్ టాప్ 10 అండ్ ఎవ్రీబడి సజెస్టెడ్ మీ దట్ 1 year కోర్సు నీకు ఎక్కువ యూ విల్ నాట్ బీ అన్ఎంప్లాయిడ్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్. మిగతా ఎక్కడికైనా వెళ్ళాలంటే 2 years, ఇక్కడైతే 1 year. సో డూ దిస్ 1 year అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ద అడ్వైజ్డ్ అంటే నేను అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ లక్కీలీ నా రిలీజ్ ఫ్రమ్ ద ఎయిర్ ఫోర్స్ కేమ్ బిఫోర్ ఈవెన్ ఐ గాట్ అడ్మిషన్ ఫ్రమ్ ఐఎస్బి అనమాట. అడ్మిషన్ లెటర్ ఫ్రమ్ ఐఎస్బి రిలీజ్ వచ్చేసింది. ఒక 10 days తర్వాత ఐఎస్బి నుంచి కాల్ లెటర్ వచ్చింది అనమాట. నాట్ దట్ ఐ వాజ్ యునో బ్యాంకింగ్ ఓన్లీ ఆన్ ఐఎస్బి, బట్ ద టైమింగ్ వాజ్ సచ్ దట్ రిలీజ్ వచ్చేసిన తర్వాత, రిలీజ్ ఆర్డర్ వచ్చేసిన తర్వాత 10 days తర్వాత ఇది వచ్చింది అనమాట. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 days డిఫరెన్స్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ అనమాట. సో అది మీ షోల్డర్ ఇష్యూ వల్ల, బికాజ్ యూఆర్ గుడ్ నౌ కాబట్టి, షోల్డర్ ఇష్యూ వల్ల ఫ్లై చేయకపోవడానికి అంటే జనరల్గా మాకేంటి డిజిటల్గా ఉంటుంది మొత్తము కాక్పిట్ లాగా అనుకుంటాం మేము. అసలు వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ ఫ్లయింగ్ జోన్? మీరు ఫ్లై చేస్తున్నప్పుడు వై ఇస్ యువర్ షోల్డర్ సో మచ్ ఇంపార్టెంట్? ఫ్లయింగ్ యువర్ లైక్ మై ఎయిర్ క్రాఫ్ట్ విచ్ నేను ఫ్లై చేసేది, ద ఆల్ అప్ వెయిట్ వాజ్ ఆల్ అప్ వెయిట్ అంటే ఫ్లై చేస్తున్నప్పుడు there was a 10-ton machine పైకి వెళ్తుంది అనమాట. The weight of the machine is, you know, in tons, 4-5 tons అనమాట. 4-5 tons మషీన్కి మీరు గాల్లోని బ్యాలెన్స్ చేస్తున్నారు. ద కైండ్ ఆఫ్ ఫోర్సెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు మూవ్ ద స్టిక్. అంటే మాకు హెలికాప్టర్స్ అంటే పైకి రావడానికి కలెక్టివ్ అని ఒకటి ఉంటుంది, ఇలాగ ఇది లిఫ్ట్ చేయాలి. అండ్ ముందు వెనక్కి వెళ్ళాలంటే సైక్లిక్ అని ఉంటుంది, 2 కంట్రోల్స్ ఉంటాయి. ఇంకా డైరెక్షన్ కంట్రోల్ చేయాలంటే రడర్ అని ఒకటి ఉంటుంది కాలుతో. సో దిస్ ద ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్ దట్ కెన్ ఫ్లై ఇన్ 3 dimensions హెలికాప్టర్, రైట్? సో ఇది పైకి తీయడానికి జస్ట్ బికాస్ దెర్ ఈస్ హైడ్రాలిక్ సిస్టమ్, న్యూమాటిక్ సిస్టమ్ అసిస్టింగ్ అస్ టు పుల్ దిస్ అప్, యూఆర్ ఏబుల్ టు పుల్ ఇట్ అప్ వెరీ ఈజీలీ అనమాట. అదే కానీ ఆ హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇఫ్ ద హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్స్, జస్ట్ టు పుల్ అప్ బై 1 mm ఐ హ్యావ్ టు ఎగ్జర్ట్ అ ప్రెషర్ ఆఫ్ 50 kgs అనమాట. 50 kg force is required to pull that up to stay 1 mm ki, right? And when I'm flying in this thing, continuously move అవుతుంటే అనమాట, 3-4 mm ఎలా మూవ్ అవుతుంటే. ఆ 3-4 mm నేను మూవ్ చేయాలంటే యూ జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ వెయిట్ ఐ నీడ్ టు కీప్ గివింగ్ ఇట్. అండ్ ఆ టైం అప్పుడు డిస్లొకేట్ అయిపోతే ఏమవుతుంది. అండ్ దెన్ వీ హ్యాడ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్విచెస్ ఆల్ ఓవర్ అనమాట, పైన ఉంటాయి కింద ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ ఇది డిస్లొకేట్ అయిపోయింది అనుకోండి, then you are actually putting other people's life at risk. You are flying an aircraft. So that is that reason they put me down flying from the flying then. Got it. కొంచెం ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చి కొన్ని వేరే టాపిక్స్ మాట్లాడుతుంది అబౌట్ యువర్ స్టార్ట్అప్స్ అన్నారు. సో అగైన్ మేబీ కొన్ని మధ్యలో గుర్తొస్తాయి, రిలేట్ టాపిక్. మైగేట్ అనే ఒక కాన్సెప్ట్ ఐడియేషన్ ఎట్లా అయింది, వాట్ మేడ్ యూ డూ దాట్? ఆ పర్టికులర్ టైంలో నాకు తెలిసి వరల్డ్లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్
అప్పటికి అట్లాంటిది లేదనుకుంటా. ఈవెన్ నౌ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. క్రేజీ. కానీ రీసెంట్గా జియో వాళ్ళు ఎంటర్ అయినారు కదా దీంట్లోకి, ఈ స్పేస్లోకి. జియో ఎంటర్ అయ్యారుగా, ఎంటర్ అవుతున్నారు ఇంకా. అవుతున్నారా? ఓకే, అది దే ఆర్ ఎంటరింగ్ సిన్స్ 5 years అనమాట. సో ఇంకా గేట్స్ మొత్తం ఓపెన్ అవ్వలేదు. యా, మీరు మూసేశారు మై గేట్. సో 5 years కాదు, 6 years అయింది. ఓకే ఓకే. మీరు సీరియస్గా చెప్తారు, సీరియస్గా ఏమని చెప్తున్నారేమో అనుకున్నాను, తర్వాత అర్థమైంది. ఓకే, సో వాట్ మేడ్ యూ, అంటే ఇది ఒకటి వర్కౌట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది, ఆర్ ఇలాంటిది ఒక అవసరం ఉందని ఎట్లా అనిపించింది మీకు? సో ఫస్ట్ ఏంటంటే, ఐ వాజ్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ సిచ్యువేషన్. గోల్డ్మెన్ సాక్స్లో ఉన్నప్పుడు గుడ్ శాలరీ, నైస్ ప్రమోషన్స్, ఐ వాజ్ ఎంజాయింగ్, రైట్? సో మచ్ ఆఫ్ లెర్నింగ్ యాక్చువల్లీ. ఇన్ ద వాట్ ఐ కీప్ టెలింగ్ మై ఫ్రెండ్స్ ఏంటి చెప్తుంటానంటే, ఫర్ మీ క్వీన్ మూవీ చూసారా, రాణి ముఖర్జీ, నాట్ రాణి ముఖర్జీ, కంగనా రనౌత్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది, రైట్? ఫ్రమ్ ఏ యునో నెక్స్ట్ డోర్ గర్ల్ టు వెరీ మెచ్యూర్డ్ అండ్ దీనిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. ఫర్ మీ గోల్డ్మెన్ సాక్స్ వాజ్ లైక్ దాట్ అనమాట. ఐ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఫ్రమ్ దట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ద కార్పొరేట్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ I was somehow feeling that I can do much more than what I'm currently doing, right? Somehow I was feeling that ఇంకా బోల్డ్ చేయగలను వాట్, అండ్ ఐ డి నో, రైట్? ఇట్ వాజ్ నాట్ దట్ నాకు జాబ్లో అంత ఆపర్చునిటీ ఇవ్వలేదు. దే ఆర్ గివింగ్ మీ గుడ్ ఆపర్చునిటీ. ఐ వాజ్ రియల్లీ ఎంజాయింగ్, అంతా బాగానే ఉండేదన్నమాట. బట్ ఇంటర్నల్లీ ఏదో నాకు అనిపించేది అనమాట. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫుల్లీ ఎక్స్ప్లాయిట్ మై పొటెన్షియల్ అనేసి. అండ్ దట్స్ వెన్ ఐ థాట్ దట్ ఐ నీడ్ టు డూ సంథింగ్, రైట్? కానీ ఇండియాలో మీరు చూసారంటే స్టార్టప్ ఐడియాలు ఎలా వస్తాయంటే, ఫస్ట్ ఏమో వచ్చింది ఊబర్, ఎవ్రీథింగ్ ఆఫ్ ఊబర్ అని వస్తుంది అనమాట. దెన్ ఫ్లిప్కార్ట్, ఎవ్రీథింగ్ ఆఫ్ ఐఎమ్ ద ఫ్లిప్కార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ ద అమెజాన్ ఆఫ్ దిస్. దాని తర్వాత ఫిన్టెక్, ఎవ్రీబడి ఫిన్టెక్ ప్యాటర్న్ అంతా. ఇప్పుడు కూడా ఇట్ ఈస్, ఇండియా ఈజ్ ఏ టాలెంట్ అబండెంట్ కంట్రీ. ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్, బట్ ఐడియా డెఫిషియెంట్ కంట్రీ. రైట్, ఐడియాలు రావు, ఇంకెవడో చేస్తున్నాడు అదే నేను చేసేస్తాను, రైట్? సో బట్ దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ ఇండియా ఇన్ ప్యూర్ ఒరిజినాలిటీ అనమాట. సో వన్ ఆఫ్ ద థింగ్ దట్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ వాజ్, ఐ డోంట్ వాంట్ టు కాపీ ఎనీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, రైట్? అది టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. బెంగళూరులో మీరు ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళాను, స్టార్టప్ ద సేమ్ ఐడియాస్ విల్ కీప్ గెటింగ్ డిస్కస్. ఎలా అయిపోతుంది అంటే, డిస్కషన్ అవుతుందంటే అది బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోతుంది, నేను ఇది చేసేస్తాననేసి. ఇప్పుడు ఇఫ్ యూ సీ రైట్ నౌ ఇట్ ఈస్ ఏఐ అనమాట. ఎవరితో మాట్లాడిన హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఇఫ్ యూ గో, విచ్ ఈస్ సపోజ్ టు బి ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, అందరూ ఏఐ అనమాట. దెన్ యూ జస్ట్ గెట్ జోన్డ్ అవుట్ అనమాట. అంటే ఇది లాట్ ఆఫ్ పీపుల్ కీప్ డూయింగ్ దట్. నేను అనుకున్నా, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ టు డూ సంథింగ్. ఐ వాంటెడ్ టు ఐడెంటిఫై ఎ ప్రాబ్లమ్, and I may use technology to solve that problem, or I may not use technology also to solve that problem, right? Then I thought that ఇవన్నిటి నుంచి బ్రేక్ అయ్యి, how do I think original? In 2014-15 I was out of LinkedIn, no Google, no YouTube, and నేనైతే I just went out for vacation for 2 months, not connected to any of this అనమాట. Completely detached. Okay, జాబ్ ఆపేసి just so that I declutter myself from what is happening in the startup world. Then 2 months తర్వాత వచ్చాను. Then basic thing was not to do anything what is happening, right? అప్పటికి ఇంకా ఐడియా రాలేదు. డిటాక్స్ చేసుకొని, it's not detox also. It's basically I want to come out from the clutter. My thought process, I want to have that proper thought process. మీకు క్రియేటివ్ వాళ్ళకి ఉంటుంది కదా, just go నిర్మాణ కొత్త పాట వస్తుంది ఆ టైప్లోని. I also thought that I need to get out from this place, right, and think original, right? ఆ థింకింగ్ ఒరిజినల్ కోసం రాకపోవచ్చు, 2 monthsలో రాకపోవచ్చు, రైట్? బట్ ఐ జస్ట్ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అనమాట. ఐ స్టాప్ టాకింగ్ టు ఎనీ ఆఫ్ దిస్ స్టార్ట్అప్ గైస్. వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ అదే చెప్తారు. అండ్ కొన్ని మంది అయితే కాల్ చేసేసారు, నాకు ఆ ఐడియా వచ్చింది చేద్దామని. ఐడియాలన్నీ మళ్ళీ సేమ్ అనమాట, అంతా నువ్వు, రైట్? అండ్ ఐ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 months అండ్ అలా బాల్కనీలో కూర్చున్నాను అనమాట. మై బాల్కనీ వాజ్ ఫార్చునేట్లీ ఫేసింగ్ ద గేట్ ఆఫ్ మై కమ్యూనిటీ. హైదరాబాద్లో? నో, ఇన్ బెంగళూరు, రైట్? అండ్ అలా గేట్ దగ్గర అలా కూర్చొని చూస్తున్నాడు, చాయ్ తాగి, ఏదో లుకింగ్ అట్ ద గేట్. అండ్ దెన్ ఐ సా దట్ సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ లైన్ అక్కడ అయిపోతుంది అనమాట. ఆ సెక్యూరిటీ గార్డ్ అప్పుడు ఏంటంటే 2015లోని లాట్ ఆఫ్ దిస్ హైపర్ లోకల్, మీకు టైనీ అవులు, స్విగ్గీ, జొమాటో, అండ్ సో మెనీ కంపెనీస్ కేమ్ ఇన్ దట్ టైమ్ అనమాట.
ఏంటంటే ఏదైనా ఎనీథింగ్ యూ ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది. సో లాట్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్సైడ్ ద సొసైటీ. ఐ కుడ్ సీ క్యూ అనమాట, బయట గేట్ బయట వీడు సెక్యూరిటీ గార్డ్ ఎంట్రీ కోసం అలా క్యూ ఉండేదన్నమాట. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని లోపల రావాలి. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని లోపల రావాలన్నమాట. దెన్ ఐ సా దట్ ఓకే దీస్ గైజ్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఏదో గొడవలు అవుతాయి అనమాట. వెనకడు ముందుకు వస్తాడు, ముందోడు వెనక వెళ్తాడు, ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమో వాళ్ళకి మిస్బిహేవ్ చేస్తాడు, ఏదో ఒకటి దే ఫైట్ అలాట్. అండ్ అక్కడ ఏంటి, ఒక రోజైనా నేను కూడా ఆర్డర్ చేశాను, ఏదో వచ్చిందా డెలివరీ బాయ్, ఐ కెన్ సీ ద డెలివరీ బాయ్. ఆడ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ ఎత్తాడు, నాకు ఫోన్ చేశాడు, ద ఇంటర్కామ్, నేను అది పైనుంచి. అండ్ ఐ వాంటెడ్ హిమ్ టు కమ్ ఫాస్ట్, ఫుడ్ ఆర్డర్ చేశాను కదా, హీ హ్యాస్ టు కమ్ ఫాస్ట్, లోపలికి వేగరం రావాలనేసి. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్, ఇంటర్కామ్ దగ్గర వెయిట్ చేస్తూ ఐ వాజ్ సీయింగ్ దాన్ని డైల్ చేసిన వెంటనే ఫట్ అయితే బేస్లో ఉన్నాను అనమాట. సో దెన్ ఐ వాజ్ థింకింగ్ దట్ ఈ ఒక్క బేస్దో కోసం అంత ప్రాసెస్ ఉందా అనేసి, రైట్. సో దెన్ వెన్ ఐ స్పోక్ టు చాలామంది మాట్లాడాను అనమాట. ద సింగిల్ మోస్ట్ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ అన్ ఇంటర్కామ్ ఈజ్ బేస్దో. ఆ సెక్యూరిటీ గార్డ్కి ఇంకేం లాంగ్వేజ్ రాదు, ఈ లోపల ఉన్న వాళ్ళకి ఆడ భాష అర్థం అవుతుంది. ఆడంటే మేడం డెలివరీ సో అండ్ సో బేస్దో. వీళ్ళకి ఇంకేం, వాళ్ళకి యాక్చువల్లీ సౌత్ ఇండియన్ కూడాను తెలుగు రాని వాళ్ళు కూడా బేస్దో వచ్చు, వాళ్ళు బేస్దో అని చెప్తారనమాట, రైట్. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఆ ట్రాఫిక్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ దిస్ ఇంటర్కామ్ ఈజ్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ. ద డెలివరీ బాయ్ ఈజ్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 15 minutes at the gate. మీరు జస్ట్ ఆలోచించండి, పీక్ టైమ్ ఆఫ్ ఫుడ్ డెలివరీ ఈజ్ 6 o'clock to 8 o'clock. 6 o'clock to 8 o'clock, how many deliveries can he do? He can do 4 deliveries, 30 minutes each. అంటే ట్రావెల్ టైం ఇది, దాని మీద 15 minutes అప్రూవల్ ప్రాసెస్ at the gate. So the delivery boy's productivity is only 4 per day. Right. Then I said that why does he have to waste this 15 minutes? Let me give him back this 15 minutes. Can I solve this somehow? Right? నేను అప్పుడు సింపుల్గా ఏం ఆలోచించానంటే, ఐ విల్ క్రియేట్ అన్ SMS, రైట్, అండ్ ఈ-కామర్స్ కంపెనీస్ విల్ ఇంటిగ్రేట్ విత్ మీ సమ్ ప్లాట్ఫామ్. సపోజ్ మీరు స్విగ్గీలో ఆర్డర్ చేశారు, ద స్విగ్గీ విల్ సెండ్ మీ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డెలివరీ బాయ్ అండ్ యువర్ ఫ్లాట్ నెంబర్. ఐ విల్ ఫిగర్ అవుట్ విచ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డ్కి SMS పంపిస్తాను, ఓకే బాబు సో అండ్ సో డెలివరీ బాయ్ వస్తున్నాడు ఫర్ దిస్ ఫ్లాట్ నంబర్, మీరు ప్రాసెస్ ఇప్పటి నుంచే చేసుకుని పెట్టేయండి. యూ కాల్ హిమ్ and take the approval before the delivery boy comes at the gate, and once he comes send him in. So 15 minutes are save chestan. In e-commerce 15 minutes is equal to 15 rupees. Of course. I said that give me 6 rupees for this, for one entry. I'll make a seamless entry for you guys. Right. Appudu all these guys are small, Dipinder, Harsha, and they just started. I spoke to them. He said, real problem Vijay, you do this. Amazing. Then I said, okay, let me do this. And he said, దెన్ ఆ రోజుల్లోని 2015లోని స్మార్ట్ ఫోన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ అవైలబుల్. సెక్యూరిటీ గార్డ్ అయితే స్మార్ట్ ఫోనే చూడలేదన్నమాట. సో వీ యాక్చువల్లీ స్టుడ్ విత్ దెమ్. నేను అభిషేక్ ఆ సెక్యూరిటీ గార్డ్ తను కూర్చున్నా ఫర్ 2 ఉంది, 2 months టు అబ్జర్వ్ వాట్ దీస్ గైజ్ ఆర్ డూయింగ్. మీ కోఫౌండర్ ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ లాగా డ్రెస్అప్ అయ్యి మరీ వాడు సెక్యూరిటీ గార్డ్ డ్రెస్అప్ చూసా రైట్. బట్ I said that I need to understand how do I build the app for him. Right? Because those guys are not used to smartphones and all. So apparently message di start ayindi. Message anukunnanu. Right? But then Jio announced chesadu that 100 rupees and free SIM cards and all those things. Okay. But then I said that okay, even a message cheyadan kodanu, how do I need to design the app? Got it. What I realized is అక్కడ సింపుల్, వెన్ యూ గో టు ఎనీ ఆఫ్ దీస్ ఏరియాస్, రైట్, ఆడేమో రిజిస్టర్ మీ పక్క తిప్పేస్తాడు, మీరు రాయండి పేరు అనేసి, ఆడ మీ నంబర్ చూస్తాడు, ఇంకా ఎవరు కలాలని చూస్తాడు, విచ్ ఫ్లాట్ అని చూస్తాడు, దెన్ ఈ పిక్స్ అప్ ద ఇంటర్కామ్ అండ్ డస్. సో వాట్ వీ అండర్స్టూడ్ ఇట్, దిస్ గై కెన్ ఓన్లీ అండర్స్టాండ్ నంబర్ 0 to 0, 1, 2, 3, 4, 9 వరకు హీ కెన్ అండర్స్టాండ్, రైట్. బిఫోర్ ఐ కమ్ టు దిస్, ఐ జస్ట్ వాంట్ టు ఆన్సర్. ఐ వాంట్ టు మేక్ ద process easy for the delivery boy to come inside. Second is the process easy for the resident also. I'm waiting there 15 minutes and I'm just picking up the phone and I'm telling bhejdo. ఈ ఒక్కదానికి why should I go through all this process? Just imagine మీ ఇంట్లో గెస్ట్ వచ్చారు, మీరు గెస్ట్కి ఎంటర్టైన్ చేస్తున్నారు, ఈడొక ఫోన్ చేస్తాడు, మీరు ఆ ఫోన్ ఎత్తుతారు, why should I go through that process? Or early morning 4 o'clock క్యాబ్ వస్తుంది, ఆ క్యాబ్ కోసం మీకు ఫోన్ చేస్తాడు,
right? People in the house will wake up. I said that how do you make the life easy for all of them that is the reason. And gates were becoming more and more complex. మీరు చూసారంటే ఇండియా ఈజ్ మూవింగ్ ఇన్ టు గేటెడ్ కమ్యూనిటీస్, రైట్? అండ్ కామర్స్ ఈస్ కమింగ్ టు ద డోర్ స్టెప్స్. Two things are happening, right? True. Gates were designed not to let outsiders in, but the opposite is happening, right? And the friction at the gate was increasing. Right. I said, how can I solve this problem? And hence MyGate was formed. It's this simple insight that I need to make gates more efficient and more welcoming. Gates are supposed to stop people. I went with a vision to tell that let people come in. Make it so easy to do your security checks so that they feel welcoming inside. Okay. With that concept, we started MyGate. So how was that experience sitting with the security guards like with the delivery? So that's that when we were designing the app, we wanted to understand what exactly happens at the gate. Ade. We started with the small, chinna problem solves at the NC. And this chinna problem is a small problem, but you are facing this small problem multiple times a day, right? Just imagine, దోమలు ఎలా ఉంటాయంటే కుడతాయి. They're not very dangerous, right? You can live with it, but that doesn't mean that you have to live with it, right? This problem at the gate was also something similar. Right? You face so many times, 10 times in a day. Maid వస్తుంది, driver వస్తాడు, delivery boy వస్తాడు, pickup cab వస్తుంది, friends వస్తారు, ఎవరు వచ్చినాను they're stopped. And you have to go through వాడక్కడ process, the delivery boy has to go through that pain, the security guard has to go through that pain, and the host also has to go through that pain. Right? I said we should solve this. And to understand this, how do I solve it? That is when I stood with the guard, right? Appudu I realized that guard ki the maximum number of calls the guard gets, ఆడికి వాడు ఎన్ని కాల్స్ చేస్తాడు, వాడికి ఎన్ని కాల్స్ వస్తాయి. ఏమొస్తాయి? లేడీ నుంచి ఎవ్రీ మార్నింగ్ 6 అయిందంటే లేడీస్ నుంచి కాల్ వస్తుంది, నా ఫ్లాట్ నెంబర్ సో అండ్ సో, మా మేడ్ పేరు సో అండ్ సో, అది లోపలికి వచ్చిందా లేదా అనేసి. వాళ్ళకి ఏంటంటే తెలుసుకోవడానికి అనమాట. వాళ్ళకి ఫుల్ టెన్షన్, ఎవరు వస్తుందా లేదా, షుడ్ ఐ డూ ద జాబ్ ఆర్ షుడ్ ఐ వెయిట్ ఫర్ ద మేడ్ అనేసి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం he used to get at least 6 o'clock to 8 o'clock at least 300-400 calls another. Then I said that this is one more problem we need to solve. Next time inkoti entante, the security guards were becoming the information hub anamata. Elag information hub, ఎవరికైనా ఇల్లు రెంట్కి కావాల్సింటే గార్డ్ దగ్గరికి వెళ్ళంటారు, ఇక్కడ ఏదైనా ఇల్లు రెంట్కి ఉందనేసి వాడు చూపించేవాడు. మీకు మీ ఇల్లు రెంట్ ఇవ్వాలంటే మీరు తాళాలు గార్డ్కి ఇచ్చేస్తారు, ఏదైనా వస్తే చూపించడం. ఓ మేడ్కి ఉద్యోగం కావాల్సి షీల్ కమ్ అండ్ గివ్ హర్ కాంటాక్ట్ విత్ ద సెక్యూరిటీ గార్డ్ అండ్ సే మేడం ఎవరైనా చూస్తుంటే నా పేరు చెప్పు. మేడం కూడాను సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేసి చెప్తుంది, బాబు నాకు మేడ్ కావాలి, ఎవరికైనా పంపించు అనేసి. సో ఇట్ యూస్ టు బి ఏ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను అనుకున్నాను, కెన్ వీ digitize and formalize this exchange of information? So we started with this solving the gate problem, and then we added one by one all these things. అది డెలివరీ పార్ట్నర్స్ కోసం అలా స్టార్ట్ అయింది. సో మొత్తం గేట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అండ్ వీ ఐడెంటిఫైడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీ స్టార్టెడ్ సాల్వింగ్ వన్ బై వన్ ఎవ్రీథింగ్ అనమాట. దెన్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసోసియేషన్ అన్నది, కెన్ యూ సాల్వ్ మా అకౌంటింగ్ ప్రాబ్లమ్, నేను అకౌంటింగ్ ఇది బిల్డ్ చేశాను అనమాట. సో ఎవ్రీథింగ్ అరౌండ్ ది గేటెడ్ కమ్యూనిటీ టుడే 360 ఆల్ కైండ్ ఆఫ్, అంటే రెసిడెంట్స్ వాంట్ టు టాక్ టు ఈచ్ అదర్, అదే అయిపోతుంది. సోషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. యూ వాంట్ టు పుట్ ఎనీథింగ్ ఆన్ రెంట్, యూ కెన్ డూ ఇట్. యూ వాంట్ టు పుట్ ఎనీథింగ్ ఫర్ సేల్, యూ కెన్ డూ ఇట్. యూ వాంట్ టు రెంట్ యువర్ హౌస్, యూ వాంట్ టు లుక్ అ హౌస్ ఆన్ రెంట్, అన్ని ఎవ్రీథింగ్ కెన్ బి డన్ టు MyGate today. And multiple impacts, right? Second order benefits were, you just imagine a maid today, she is available for work. జనాలకి తెలిసేదే కాదు. Today you go to MyGate app, tell that I wanted a house help between 6 a.m. to 8 p.m. 6 a.m. to 8 a.m. These are the 2 hour slot I have. Right. All the list of house helps that are available in that society to this thing, I'll పేర్లు, phone numbers అంతా ఉంటాయి. Directly talk to them, hire them and take. So we have provided visibility to almost 25 million such domestic help and drivers and nannies, cooks, carpenters, electricians. We have given them visibility to a potential employer. We started off with solving the problem, but there are a lot of other impacts that are being created out of it. బాల్కనీలో నిలబడి మీరు చూసారు. Yes, right. And this is, see, some problems ఏంటంటే are not felt by many people anamata. And see, problem identification in my view is the biggest skill that an entrepreneur needs to have. Right. నేను ఏంటి చేయాలి, right? Generally
ఓకే దిస్ గై ఈస్ డూయింగ్ పాడ్కాస్ట్, ఈ పాడ్కాస్ట్లో 1.5 million వ్యూస్ వచ్చేస్తున్నాయి ఏంటి, నేను ఆ పాడ్కాస్ట్ ఛానల్ చేసేస్తాను. బట్ దే డోంట్ అండర్స్టాండ్, లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్ నా, టాలెంట్ అబండెంట్ బట్ ఐడియా డెఫిషియెంట్. అవును రైట్, ఎవరో చేస్తున్నారు సక్సెస్ అయిందంటే నేను చేసేస్తాను. I think that more talented people should think at, identifying problems, because we are living with so many problems. India is living with a lot of problems. To solve all of them, we require a lot of brains. You all don't have to go again towards one idea. There's so many problems to be solved. సో అంటే ఒకవేళ మీ బిజినెస్ ఈ సెగ్మెంట్కి ఆర్ ఈ సెక్టర్కి సంబంధించిందని ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే కెన్ వి కాల్ ఇట్ అస్ కన్వీనియన్స్? I would say always convenience. See, everything is convenience, Indi. First thing is convenience. Then comes anything else. Right. A lot of people don't know that they're adopting you because of convenience. Actually. A lot of people don't know. And that is your job. See, as a product designer or an entrepreneur, to identify problems which people are not even able to tell you. Suppose నేను అదే ఇప్పుడు ప్రాబ్లం మీకు ఎవరికైనా బుల్లక్ కార్ట్ మీద వెళ్తున్నారు, ఇఫ్ యూ ఆస్క్ దోస్ పీపుల్, బాబు మీకు ఏం కావాలంటే ఐ వాంట్ ఫాస్టర్ బుల్లక్స్ అంటే బుల్స్ అంటారు అనమాట, రైట్, విచ్ కెన్ రన్ ఫాస్టర్, వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చేయండి ఇది. ఫోర్డ్ ఇస్ ద గై హూ సెడ్ దట్ ఐ లెట్ మీ బిల్డ్ ఎ కార్ అనేసి, రైట్. సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఫ్రమ్ యువర్ కన్స్యూమర్స్ ఇస్ ఎ డిఫరెంట్ స్కిల్. మీరు ఆడికి ఒక క్వశ్చన్ అడుగుతారు, దట్ కన్స్యూమర్ విల్ ఆన్సర్ యూ, బట్ ద ఆన్సర్ ఫర్ యూ ఈజ్ నాట్ దట్ ఇన్ ద ఆన్సర్ దట్ హీ హెస్ గివెన్. యూ హ్యావ్ టు రీడ్ అదర్ క్యూస్ అనమాట. యాక్చువల్లీ అంటే నేను మొన్న ఐ వాజ్ జస్ట్ జాటింగ్ డౌన్ కొన్ని యాప్స్ ఆర్ నేను రెగ్యులర్గా ఎలాంటి ఈ కామర్స్ ఆర్ కామర్స్ బేస్డ్ అప్లికేషన్స్ని వాడుతున్నాను చూస్తే ప్రతిదీ కూడా నాకు అది వచ్చే వరకు దాని అవసరం తెలియదు. గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, బిఫోర్ దట్ గూగుల్ పే వచ్చినప్పుడు అది తేజ్ అని అంటుండే కదా, భయపడేవాడిని పని చేస్తుందో లేదో, ఏమైనా అవుతుంది, ఏమైనా అకౌంట్కి ఏమైనా అవుతుంది. తర్వాత అర్బన్ క్లాబ్ వచ్చినప్పుడు అరే ఇంట్లోకి ఎవరో రావడం ఏంటి అని ఒక భయం ఉండేది. వేర్ ఐ వాజ్ అర్బన్ క్లాబ్ పార్ట్నర్ అప్పట్లో, ట్యూషన్ చెప్పేవాడిని నేను. సో ఒక ట్యూషన్ ట్యూటర్ లాగా ఐ అప్లైడ్ దేర్ MBA ట్యూషన్స్కి. సో వెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, అంటే ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు బాబు నీకు అవసరం ఉందని నీకు తెలియదు, ఇది వాడు నీకు అర్థమవుతుంది దీని అవసరం ఎంత ఉందో అన్నట్టే వచ్చినాయి ఇవన్నీ. సేమ్ వే ఇప్పుడు MyGate కూడా, అంటే ఐ డోంట్ నో వాట్ వాజ్ ది యాక్చువల్ హార్డ్షిప్ అండ్ ఆల్. మీరు స్టార్ట్ చేసే ముందు ఎంత ఎఫర్ట్ పెట్టారో తెలియదు కానీ, బట్ మీరు చెప్తుంటే అర్థమవుతుంది, అరే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇట్లాంటి వాటికి సొల్యూషన్ దొరికిందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ మా ఉద్దేశంలోని, వెన్ ఈజ్ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ యువర్ ప్రోడక్ట్ ఈస్ సక్సెస్ఫుల్ అండ్ అడాప్టెడ్ బై ద మార్కెట్. కొన్ని మంది అంటారు, ఇఫ్ సో మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్, ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్, అండ్ దే ఆర్ యూజింగ్ ఇట్ అండ్ దే ఆర్ పేయింగ్ ఫర్ ఇట్, దెన్ యు ఆర్ గాట్ ఎ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్. రైట్. I say that so many people, 10,000 మంది వెయిట్ అప్పటి వరకు అన్ను I have to keep investing to get that 10,000 people. The other way to test this out is you sell it only to 100 people. Let them use it for 1 month, 2 months, and then say that tomorrow ఈ product withdraw చేసేస్తాం. If out of those 100 people, 70 people will tell that, boss, what is this? I want this. That means you have arrived. Validation అయిపోయింది. Crazy. You pull the product out of him. Like for example, IRCTC. అర్లియర్ ఏంటి, అక్కడికి వెళ్ళి లైన్లో నించొని టోకన్ నెంబర్ ఇది అది ఎవరికో పంపించి లైన్లో నించొని తత్కాలు వీరోస్ హెల్. గుర్తుంది నాకు. IRCTC వచ్చినప్పుడు ఆన్లైన్ నేను చేసేసుకుంటాను. రైట్. ఒక్కరోజు IRCTC డౌన్ అయిందంటే యూ సీ హౌ మచ్ ఆఫ్ chaos it was creating, right? That means IRCTC has arrived. It's like pinching. Right? So how would you identify if your product తీసేస్తే లైఫ్ నుంచి, how is it going to identify, how is it going to, మీ కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తారు? If your customer is behaving అంటే randomly and he is actually తిడుతున్నాడు మీకు, yeah, I wanted this, that means you know that this product there is a need and people will pay for it. Amazing. Otherwise how do you know how much are you going to price it? ఇదంతా ఏంటంటే, if you are starting business with your own money, no venture capital ఇది అది, how would you do it? You have to, this is the smartest way to do it అనమాట. Right. Give it to 10 people, by రేపటి నుంచి లేదు ఇది. Then you see how many people are reacting, they're saying that I wanted. That means you have arrived. Right. And ఎప్పుడు అనుకున్నారు ఇట్లా, ఓకే ఇది వర్కౌట్ అయిందిరా? ఇప్పుడైతే ఆల్మోస్ట్ 40,000. నాకు ఒక రోజు వాట్ హ్యాపెండ్ ఇస్ ఇన్ 2017 ఒక 2-3 years తర్వాత స్టార్ట్ చేసిన. 16లో స్టార్ట్ చేశాను. ఓకే.
బై 17 ఇన్ చెన్నైలో there was a cable break అయింది, if you remember. 2017 somewhere. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏం లేదు. Internet connectivity for one day it went down. Right. So we were there in close to 100 communities అన్నమాట. ఓకే. 100 communities లో ఉండేవారు అప్పుడు. And we were using అంటే ఒక్కొక్క దానిలో అట్లీస్ట్ ఒక 100 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. 200-300 flats ఉండేవి అన్నమాట. So close to 20,000 so many families, right? And then ఇది స్టార్ట్ చేసిన 1 year కి, 1 year కి, right? And then this cable break అయింది. Vodafone completely lost network అన్నమాట. నెట్వర్క్ పోయేసరికి మా యాప్ వాజ్ ఫుల్లీ డౌన్. సెక్యూరిటీ గార్డ్ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎంట్రీస్ బికాస్ నో సిగ్నల్. దెన్ ఆ 10 minutesలోని వీ గాట్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ద 100 communities అనమాట. ఓ యాప్ ఈజ్ నాట్ వర్కింగ్, యాప్ ఈజ్ నాట్ వర్కింగ్, యాప్ ఈజ్ నాట్ వర్కింగ్, యాప్ ఈజ్ నాట్ వర్కింగ్ అనేసి. అండ్ దాట్ ఈస్ ద టైమ్ ఇట్ వాజ్ అ ఫుల్ వ్యాలిడేషన్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్. దాని తర్వాత ఇన్వెస్టర్స్ యూస్ టు సే, ఆర్ యూ రియలీ సాల్వింగ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అనేసి. దెన్ ఐ సెడ్ దట్ ఓకే, లెట్ మీ డూ ఏ సర్వే. మీరే సర్వే చేయండి దట్ టుమారో వీఆర్ స్టాపింగ్ MyGate ఇన్ యువర్ కమ్యూనిటీ. ఒక 100 మందికి మీరు ఎన్ని మంది కాల్స్ అన్ని మందికి పంపించండి. హౌ మెనీ పీపుల్ ఆర్ రియాక్టింగ్, యూ విల్ అండర్స్టాండ్ అనేసి. బికాస్ వీ హ్యాడ్ దిస్ డేటా ఆల్రెడీ. ఈ 100 calls వచ్చేసాయి కదా ఇన్ 10 minutes. దెన్ వీ న్యూ దట్ వీఆర్ సాల్వింగ్ సమ్ ప్రాబ్లమ్ అనేసి. Then we told that investor, you do this. Right. And then he did that and he validated that yes, this is genuine problem that they were solving. ఇప్పుడు ఆల్మోస్ట్ 40,000 communities లో ఉన్నారు కదా. Today we are there in 40,000 communities and 50 lakh homes are who 50 lakhs? 50 lakh, yeah. ఎవ్రీ అంటే హోమ్స్ అంటే మళ్ళీ ఇంట్లో 2, 3, 4, 5 No. ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. But అందరూ వాడుతున్నదే కదా. Yes, 50 lakh homes into the number of users అన్నమాట. అమేజింగ్ అసలు. అండ్ ఇట్స్ బేసికలీ లైక్ ఏ కాలింగ్ బెల్ అండి. మీ ఇంట్లో కాలింగ్ బెల్ ఎన్నిసార్లు రింగ్ అవుతుందో MyGate ఈజ్ యూజ్ సో మెనీ టైమ్స్. నేను కొన్నిసార్లు నోటిఫికేషన్ ఉంటా ఏదైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు, మెట్రోలో కానివ్వండి లేకపోతే ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ పీపుల్ యూజ్ ఇట్ కాబట్టి. కరెక్ట్ ఎస్. అండ్ దాట్ ఆల్సో హ్యాస్ ఎ స్టోరీ. రింగ్ టోన్ డిజైన్ చేస్తున్నప్పుడు ఏం వచ్చిందంటే, నాకు రింగ్ టోన్ ఒకటి, దాని పేరు కూడా ఎలా వచ్చిందనేది. ఏది వాజ్ ఇట్ సో సింపుల్ టు నేమ్ ఇట్ యాజ్ MyGate అని? MyGate, I want to communicate with MyGate. Like ఆలోచిస్తున్నాను MyGate అని వచ్చింది. సో MyGate అని పెట్టాం అన్నమాట. Okay, got it. So it was very, I think we did too much of back and forth. ఈ పేరు ఉండాలా, ఆ పేరు ఉండాలో. I just told MyGate and it really worked out అన్నమాట because of that, you can relate it very well. That's what all you do is you love the gate. You love the gate, right? So that was one. Second, at ring was మనకి ఫోన్ వచ్చినప్పుడు all the intercoms those days, intercoms ఉండే కదా ఇంట్లోని, ఈ PBX, all of them used to be with that same tring ring అనమాట. నేను అను బాబు ఇంక ఇది చేంజ్ చేయొద్దు, ఇప్పుడు ఆల్ ఫ్యాన్సీ రింగ్స్ వాజ్ కమింగ్ యాపిల్లోని, దీంట్లో దాంట్లోని, మనం ఇది చేంజ్ చేయొద్దు, లెట్ us put this as our signature tone అనేసి. సో ఎవ్రీవేర్ బిగినింగ్స్ tring. Intercom actually as a category, we have killed the intercom market in the country. ఏ సొసైటీలోని ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లోని EPBX ఇంటర్కామ్ సిస్టమ్ ఉండేది. దట్ థింగ్ ఈజ్ రిమూవ్. నో గేటెడ్ కమ్యూనిటీ టుడే హ్యాస్ ఇంటర్కామ్ అనమాట. దట్ ఫుల్ ఇండస్ట్రీ వాస్ కిల్డ్ బికాస్ ఆఫ్ దిస్ వన్ సింపుల్ దట్ రింగ్ టోన్. అండ్ పీపుల్ టుడే అప్రూవ్. అండ్ యూ జస్ట్ ఇమాజిన్ ఎ డెలివరీ సెక్యూరిటీ గార్డ్, ఒక అమెజాన్ డెలివరీ బాయ్ వస్తే హీ విల్ కమ్ ఫర్ 30-40 ఫ్లాట్స్. రైట్. 30-40 ఫ్లాట్స్ ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తే ఎన్ని నిమిషాలు అవుతుంది, ఎంతసేపు వాడు వెయిట్ చేయాలి. టుడే ఆ 30 ఫ్లాట్స్ ఇన్ఫర్మేషన్ విల్ పుట్ ఇట్ అండ్ క్లిక్ కొడితే ఆల్ 30 ఫ్లాట్స్ సేమ్ టైం నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు, యాక్సెప్ట్ చేసుకుంటారు. వితిన్ 10 seconds 20 seconds మొత్తం ఆల్ డన్. వి టుక్ ఎ జాబ్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 hour జాబ్ టు 10 seconds. less than 1 minute. The impact is very very big అనమాట. That's right. అండ్ కొన్ని ఇంటర్నల్ డౌట్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. మీ ఆరమ్ అనేది వి నేమ్ ఇట్ యాస్ ఆరమ్ కదా. ఆరమ్, yes. రైట్. సో ఆరమ్ గురించి విన్నప్పుడు ఐ ఈవెన్ రోట్ అంటే దాన్ని ఎట్లా విలువాలని చెప్పి. బికాస్ లాకర్స్ అనేది కొత్త ఫ్యాషన్ లాగా అయిపోయింది నాకే. అంటే ఎప్పటి నుంచో ఉన్నా కొత్తగా ఈ మధ్యలో బాగా లాకర్ ఫెసిలిటీ ఇంట్లో లాకర్ పెట్టుకోవడము, లేకపోతే బ్యాంక్లో పెట్టి రావడము, ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఐ థాట్ ఐ నేమ్ ఇట్ లైక్ దిస్. యా. సో ఫస్ట్ టైం నేను వీడియో చూసాను ఒకటి మీ వెబ్సైట్లో అనుకుంటా. వెన్ ఐ గాట్ టు నో అబౌట్ ది ప్రోడక్ట్, వెబ్సైట్లో వీడియో చూసినప్పుడు అది ఇంత స్టైలిష్ ఉంది అంటే కంప్లీట్లీ టెక్నాలజీ డ్రివెన్, కన్వీనియన్స్ ఫోకస్డ్ అండ్ కంప్లీట్లీ స్టైలిష్ లాకర్ ఫెసిలిటీ. ఇలాంటిది మన ఇంటి దగ్గరికి వస్తుంది, బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఇవన్నీ ఆలోచించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, అసలు బ్యాంక్కి దీనికి తేడా ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఈ ప్రోడక్ట్ అవసరం ఏముంది అనే దగ్గర నుంచి ఐ వాంటెడ్ టు ఆస్క్. మేబీ ఇఫ్ యూ కెన్. ఐ థింక్ ద ఇన్సైట్ స్టార్ట్ అయింది MyGateలోనే అనమాట. సో MyGateలోని వన్ థింగ్ నాకు ఫుల్ డీప్ అండర్స్టాండింగ్ వచ్చింది ఏమంటే, ఆల్ ద వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, లాట్ ఆఫ్ people are moving from tier 2, tier 3 towns and all those things to cities, right? For various reasons. Either it is for employment opportunities, or వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు షో దెమ్ టు హాస్పిటల్స్, మంచి హాస్పిటల్స్ దగ్గరలో ఉండాలి బికాస్ ఆఫ్ దాట్ రీజన్, ఆర్ ఎడ్యుకేషన్ రీజన్స్, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ మోర్ ఇన్ దిస్ థింగ్. సో a lot of urbanization is happening అనమాట. రైట్. Urbanization is happening at a pace that we are unable to fathom. And second ఏంటంటే, because of various reasons our urban infrastructure is not catching up with this pace of urbanization. That's why you see traffic issues, cleanliness issues, all these urban flooding issues, right? ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. Because the pace at which this is happening is the administration is also not able to catch up అన్నమాట, right? Then what is happening is, like if you go to an individual house today, it's very difficult to get power supply also, right? 24/7 power supply or water supply or cleanliness. మన పిల్లలకు ఆడుకోవాలంటే there is no park where I can go, right? And all these problems వచ్చేస్తున్నాయి. So these builders ఏ ఐడెంటిఫై చేశారంటే, let me construct gated communities with all these amenities. And if you see from 2004, 2000s to now, there are close to 200,000 gated communities. 200,000 gated communities across India. And every year, 5 lakh homes are getting added to these communities. Right? So, మాకేం అర్థమైందంటే, the rich people who are able to afford these kind of conveniences and amenities are moving inside these gated communities. Right? And these people have got a lot of affluence is there. And affluence people, they have gold, jewelry, various valuables, collectibles, and all those things they have. And all of them want to keep them safe and secure. Of course. Right? I'll just give you an example. Gachibowli area. If you take Gachibowli area, okay, 3 kilometers radius charge cheste. How many such affluent homes do you think will be there? అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం, అంటే అప్రాక్సిమేట్లీ నేను అనుకోవడం ఒక 50 ఉన్నాయేమో ఇవి కమ్యూనిటీస్. So I will tell you there will be close to 50,000 homes. Any communities of forget, 50,000 homes will be in this affluent homes will be there anamata. If 50,000 affluent homes kosam, the banks in that area cannot meet the need anamata. How many 50,000 మీరు పెట్టాలంటే, you need to have at least 200 ఒక బ్యాంక్లోని 200 లాకర్స్ పెట్టచ్చు. 50,000 పెట్టాలంటే, you just imagine the number of bank branches that need to be there here. 200లోనే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా. Correct. And that is the reason waiting period అనమాట. The density of rich people has increased, but the banks continue to remain the same. అందుగురించి there is a severe mismatch of lockers అనమాట. Locker requirement versus supply. I'll tell you my own example. 15 years in Bangalore, I could not get a locker. ఎక్కడ చూసిన వెయిటింగ్ లిస్ట్, ఇది అది సార్ నాట్ దేర్. ఇది దాని తర్వాత ఐ హ్యాడ్ టు బ్లాక్మెయిల్ సంబడి. బ్లాక్మెయిల్ అంటే బ్యాంక్ కోడ్కి, ఇఫ్ యూ డోంట్ గివ్ మీ లాకర్ ఐ విల్ మూవ్ మై కరెంట్ అకౌంట్ ఫ్రమ్ యూ టు సంబడి ఎల్స్. వాడేమో 3 నెలల తర్వాత హీ గేవ్ మీ లాకర్. ఆ లాకర్ ఇచ్చిన తర్వాత ఏదో కింద ఇస్తుండాడు అనమాట. ఆల్మోస్ట్ ఐ నీడ్ టు నీల్ డౌన్, కింద కూర్చొని ఐ హ్యాడ్ టు ఆపరేట్. దాన్ని ఎంతో రిక్వెస్ట్ చేస్తే మధ్యన రైట్, మధ్యన ఇచ్చిన తర్వాత ఎంతో ఫుల్ హ్యాపీ. ఐ వెరీ మేనేజ్ టు గెట్ ఎ లాకర్. నాకు గ్రీన్ కార్డ్ వచ్చినట్టు ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అండ్ నౌ నాట్ దట్ టైమ్, ఇప్పుడు ట్రంప్ ఎరాలో వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ డిస్పైట్ దాట్, ఆ కీ ఏమో మా వైఫ్కి ఇచ్చాను. 2022 June I got that locker. I gave the key to my wife. Right? And then ఈ రోజు వరకు she did not have the guts to go and operate the locker because traffic, పార్కింగ్ ఎక్కడ చేస్తాను, ఎవరితో వెళ్తాను, రైట్, ఆ వర్కింగ్ అవర్స్, ఇది అది, మీరు నాతో రండి, ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. And I said, yeah, ఇండియాలోని లాకర్ దొరకడం కష్టం, దొరికిన తర్వాత ఆపరేట్ చేయడం కష్టం, రైట్. I said, we are all staying in these gated communities. Right. Why don't I open a locker as an amenity within gated communities? Right? And with that thought process, we started Aurm. And why we put name Aurm? Aurm is the name of gold in periodic table anamata. So that's the reason we named it as Aurm anamata. And second entante, we didn't want to build it the way
ద బ్యాంక్ లాకర్స్ ఆపరేట్. రైట్. బ్యాంక్ లాకర్స్లో ఏంటంటే మీ దగ్గర ఒక కీ ఉంటుంది, మేనేజర్ దగ్గర ఒక కీ ఉంటుంది, అండ్ దెర్ ఈస్ వన్ మోర్ మాస్టర్ కీ దట్ ఈస్ దేర్ విత్ ద మేనేజర్. మాస్టర్ కీతో ఏదైనా ఓపెన్ చేసేస్తారు. సో ఇఫ్ ఐ సెటప్ సంథింగ్ లైక్ దాట్, నా ఎంప్లాయీ దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది, సెకండ్ కీ ఉంటుంది, ప్లస్ దట్ మాస్టర్ కీ ఇస్ దేర్. రైట్. సో anybody can do anything. I don't want my customers to suffer because of some employee, infidelity, right? And then if I have to put only in MyGate communities, 40,000, up to 40,000 undevi, 40,000 communities ante I need to have 40,000 people, managers. So many people than organization ఎలా రన్ అవుతుంది, ఎవడు ఎలా ఆలోచిస్తాడు, అవన్నీ మనం ఏం చెప్పుకోలేం అనమాట. I said that నేనేమో ఒక్క హ్యూమన్ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. Okay. Let me do something where I don't have to depend on humans. 4-5 months I thought of multiple options, and then we came up with this, that why don't we build a fully automated system anamata. Okay. There's no one inside. There is nobody inside. Fully automated system. How do you use mechatronics avanni use cheskoni? And see, this is again the same kind of problem, right? I first identified the problem, and then probably technology to solve this problem anamata. Same in ఇక్కడ హార్డ్వేర్ కూడా అవసరం పడుతుంది. ఇక్కడ హార్డ్వేర్, సి దట్స్ వై వెన్ ఎవర్ ఐ గో అండ్ పిచ్ టు ఇన్వెస్టర్స్ అండ్ ఆల్, నేను నా టెక్నాలజీ గురించి ఎవరితో మాట్లాడను. ఐ ఓన్లీ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్ దట్ ఐమ్ సాల్వింగ్. నైస్. రైట్. దిల్ బి లాట్ ఆఫ్ టెక్నాలజీ దట్ విల్ యూజ్, రైట్. ఐ డోంట్ వాంట్ టు సౌండ్, రైట్, నేను ఇప్పుడు ఏఐ ఉంది, ఏఐ ఇన్ వోగ్, బట్ ఐ డోంట్ యూజ్ దట్ వర్డ్ ఏఐ ఇన్ మై పిచ్ అట్ ఆల్. ఐ ఓన్లీ టాక్ అబౌట్ ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను. రైట్. దెర్ బి అ లాట్ ఆఫ్ ఏఐ బిహైండ్ ఇట్, రైట్. దట్ ఈస్ immaterial. The problem that I'm solving is the most important, and what are people willing to pay for that problem? Yeah. And how am I solving it? How am I making it scalable? Right? Enta modular design chesamante, it's stronger than the bank's vault. Right? Okay. How we made it is multiple layers of steel and concrete. The strong room is made up of multiple layers of steel and concrete. Okay. Infused with sensors. మన స్టెథోస్కోప్లోని ఒక సెన్సర్ ఉంటుంది. ఓకే. అది మన గుండెల మీద పడితే ఇట్ విల్ సే ద వైబ్రేషన్స్. మీరు బాడీలో ఎక్కడ పెట్టినానో బాడీ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. రైట్. ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్. అలాంటివి ఒక 2,000 సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ మీరు వెళ్ళి మా స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి నాక్ చేసినా కూడా మాకు తెలిసిపోతుంది. రైట్. ఐ వాంట్ టు గివ్ ద టాప్ నాచ్ సెక్యూరిటీ. రైట్. అండ్ how do I give the top-notch security? One way is to build 12 inches thick concretes wall. That is also will give you some kind of resistance, and people can't make a way. Right? I said that let me not 12 inches thick chesamante mottham we are getting into different this thing, but let me make the same strength with more smarter technology. So honeycomb structure, mesh structure design of the strong room, plus sensors infused in it. ఆ సెన్సర్స్ ఎలా అంటే దిల్ కీప్ క్యాప్చరింగ్ ఆల్ ద వైబ్రేషన్స్. మీకు మీరు డ్రిల్ చేసినప్పుడు ఒక పర్టికులర్ వైబ్రేషన్స్ వస్తాయి. అవును. గ్యాస్ కటింగ్ చేసినప్పుడు ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ వస్తాయి, విచ్ యూ కాంట్ ఫీల్, బట్ దిస్ సెన్సర్స్ ఫీల్. ఎక్కడో ఎవడో గొనుపుంతో తవ్వుతున్నాడు ఒక 10-20 meters కింద నుంచి తవ్వుకొని వస్తున్నాడు అనుకోండి, అవి కూడా పట్టేస్తుంది అనమాట. రైట్. సో హీట్ సెన్సర్స్, పీజో సెన్సర్ హ్యాస్ గాట్ హీట్ సెన్సింగ్ ఆల్సో. రైట్. సౌండ్ కూడా సెన్స్ చేసేసి ఆల్ ద సెన్స్ అవన్నీ సెన్స్ చేస్తాయి. వీ టేక్ ఆల్ ఆఫ్ దెమ్. నవ్ ఐల్ యూజ్ అ సెక్సీ లాంగ్వేజ్. వీ యూజ్ ఆర్ ఏఐ టు గెట్ ఇంట్రూజన్ డిటెక్షన్. మై ఇంట్రూజన్ డిటెక్షన్ వచ్చిన వెంటనే వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద సెక్యూరిటీ గార్డ్స్ కాల్ వెళ్ళిపోతుంది. సొసైటీలోని సెక్యూరిటీ గార్డ్స్కి ద కాల్ విల్ గో టు ద పోలీస్ స్టేషన్. ఓకే. పలానా ప్లేస్లోని దెర్ ఇస్ సమ్ అటెంప్ట్ హ్యాపెనింగ్, ప్లీజ్ రెస్ట్ టు దట్ ప్లేస్. అండ్ వీ ఆల్సో హైర్డ్ the security agencies that give security to all these jewelry stores, banks, ATMs ki there are quick reaction teams. వాళ్ళు ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళతో కూడా ఇంటిగ్రేట్ చేసేసాను. అలాం వచ్చిన వెంటనే ఈ ముగ్గురికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. 15 minutes లోపల అక్కడ ఉంటారండి. అండ్ టు మేక్ వన్ డ్రిల్, నార్మల్ మన డ్రిల్ మెషిన్ తీసుకుని హోల్ చేయాలంటే ఒక హోల్ చేయడానికి 45 minutes to 30 minutes పడుతుంది అనమాట మా దీంట్లో. And if you want a person to go inside, it will take almost 4 to 5 hours to make that hole. So that is the way we have made the strength of this thing, the strong room so strong, and we can detect and prevent intrusion. So objective is to prevent intrusion. Right. How do you prevent intrusion? Either you build such thick wall or build some smart wall and prevent it. Right. With that objective, we completely redefined the way we looked at the problem. So this is again like,
you have to build a strong wall and increase the thickness versus doing something else. Right. Right? So that's how we thought about the strong room. దాని తర్వాత the machine should identify the box and get it out, ఇది అది, right? We wanted to give privacy to the consumer. We want to give assurance to the insurance company. దాని గురించి how did you design the system? So we అసలు ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్వాల్వ్ అసలు ఎట్లయింది? బికాస్ లాకర్స్కి జనరల్ ఇవ్వరని విన్నా నేను. కరెక్ట్. సో ఫస్ట్ when we thought about this, right, we approached insurance company. Approach లాకర్స్ we don't insure, తక్కువ ఫోన్ పెట్టారు. ఎందుకు ఇవ్వరు అసలు లాకర్స్కి? సో యాక్చువల్లీ లాకర్స్కి ఎందుకు ఇవ్వరంటే, ఇఫ్ యూ గో టు ఏ బ్యాంక్, మీకు ద లాకర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ స్ట్రాంగ్ రూమ్, రైట్? యూ గెట్ ఇన్సైడ్ ద స్ట్రాంగ్ రూమ్. ఆడేదో పెద్ద గేట్ ఓపెన్ చేస్తాడు. అగైన్ దిస్ ఈస్ ఎ వెరీ జైల్ గేట్. మన సామాన్లు దొంగతనం చేయడానికి వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట, రైట్? యాజ్ అ కన్జ్యూమర్ యూ హ్యావ్ టు గెట్ ఇన్సైడ్ ద లాకర్ రూమ్ వేర్ ద లాకర్స్ ఆర్ పొజిషన్, రైట్? ఆ లాకర్స్లో ఏంటంటే టు గివ్ ప్రైవసీ, మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, మేనేజర్ వస్తాడు, he'll open the locker number and he will go out and he'll close the curtains and the door, and then you are operating here because you're supposed to be given that privacy, right? A privacy ఇవ్వడం వల్ల they can't even put a CCTV camera, right? ఏం చేస్తా చూడకూడదు కాబట్టి they can't put a CCTV camera because of privacy reasons. ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత you can actually open some other locker. మీకు బ్యాడ్ ఇంటెంట్ ఉంటే you can open ఇంకో లాకర్ ఓపెన్ చేసేయచ్చు మీరు. సో మీ వేరే లాకర్ లేకపోతే వేరే వాడు వచ్చి మీ లాకర్ ఓపెన్ చేసేయచ్చు, రైట్? అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ పీపుల్ విత్ అ బ్యాడ్ ఇంటెంట్ గో ఇన్సైడ్, దే ఓపెన్ ద లాకర్ అండ్ దే టేక్ అవే. ఆ టైం అప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ కెనాట్ ఇన్వెస్టిగేట్ ఎవడు వచ్చి ఇది చేసాడు, వెదర్ ద కస్టమర్ కూడా ఉంచాడా లేదా, ఏం ప్రూఫ్ లేదు. కాబట్టి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ మిస్టీరియస్ డిసపియరెన్స్ అనమాట. మిస్టీరియస్ డిసపియరెన్స్ ఏంటంటే సంథింగ్ డిసపియర్డ్ బట్ దే నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ ఎలా డిసపియర్ అయిందని. కాన్సెప్ట్ సెక్యూరిటీ పోయింది కదా, రైట్? ఆ మిస్టీరియస్ డిసపియరెన్స్ అనే థాట్ వస్తే దట్ ప్రోడక్ట్ కెనాట్ బి ఇన్షూర్డ్ అనమాట. సో బ్యాంక్ లాకర్స్ కెనాట్ బి ఇన్షూర్డ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. బికాస్ యూ గో ఇన్సైడ్, దెర్ ఇస్ నో కెమెరా, ఏదైనా దొంగతనం అయ్యింది మీరు పెట్టారో లేదో ఏమీ తెలియదు, ఐ కాంట్ ఇన్వెస్టిగేట్, సో నేనేమో ఇన్సూరెన్స్ ఇవ్వలేను. దెన్ ఐ గివ్ ఎ కాల్ టు మై ఫ్రెండ్, ఇన్సూరెన్స్లో సీనియర్ పొజిషన్లో ఉన్నాడు, యాక్చురియల్ సైన్స్లో ఉన్నాడు. ఐ టోల్డ్ హియర్ ఒకసారి నువ్వు రా చూపిస్తాను నీకు. వాడికేమో మొత్తం చూపించాను అనమాట. డెమో రెడీ అయిపోయింది. డెమో రెడీ అయిపోయింది. దెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ ఐ షోడ్ హిమ్, రైట్? అది చూసిన వెంటనే ఆడు ఆ మైండ్ బ్లాక్ అయిందనమాట అడిగి. దెన్ హీ సెడ్ హియర్ దిస్ ప్రోడక్ట్ కెన్ బి ఇన్షూర్డ్. సో వాడేమో బికాస్ హీఈస్ ఎ సీనియర్ పర్సన్ ఇన్ ఇన్సూరెన్స్, హీ గేవ్ ఎ కాల్ టు హిస్ ఫ్రెండ్ ఇన్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, రైట్? ఆ ఫ్రెండ్ హ్యాపెన్స్ టు బి ఎ CEO ఆఫ్ ఏ బిగ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా. I'll not name it, okay, right? And then that person came. Aadu chusedu, he liked it very much, and then he told his risk and underwriting team, please go and do an evaluation. Vallu వచ్చి evaluation చేశారు. Evaluation చేసిన తర్వాత they came up to us with a quote అనమాట, we are willing to do this. Nice. That was a big milestone for us, ఎందుకంటే the trust that has been shown by somebody who don't trust anybody. Right? Like actually insurance company doesn't trust anybody, and they all their expenses of an insurance company today goes only in underwriting and risk evaluation anamata, right? Those people have trusted us anesi maadedo aa roju full pongipoya anamata, full proof ayipindi, right? And then we said this was a big validation for us. Aa information then Tata AIG heard about this. Then they said adi vere company. Then they said Vijay, we would also like to come and see anesi. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసారు, and they said we will underwrite. We also wanted somebody more credible, where consumer, like all the insurance companies, all of them are credible because all of them are regulated by IRDA. But consumers think that okay, Tata would have ICICI would have, these are more the same. I said that okay, for the benefit of the consumer, let me associate with a brand like this, right? And that's how Tata AIG guys insured us anamata. Nice. సో ఇప్పుడు ఈ అంటే టెక్నాలజీ అయితే జనరలీ ఇందులో ఎక్స్పర్ట్స్నో లేకపోతే కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ పోతే తెలుస్తూ ఉంటుంది, లైక్ ఈ ప్రాసెస్కి ఆర్ ఈ సొల్యూషన్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇట్లా కావాలి, దీనికి టెక్నాలజీ ఏం యూజ్ చేస్తే పనికి వస్తుందని. కానీ హార్డ్వేర్ లెక్కన మీరు ఇందాకన్నట్టు స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి అంటే గూడలు పెంచడమో లేకపోతే స్మార్ట్ మూవ్తో రావాలి. కానీ ఈ స్మార్ట్ మూవ్కి వచ్చే ముందర మీరు అబ్జెక్షన్స్ ఎట్లాంటివి వస్తాయి, ఎలాంటి ఇష్యూస్ అవుతాయి, ఎలాంటి థెఫ్ట్ ఇష్యూస్ అవుతాయి అని జనరల్ చేస్తారు రీసెర్చ్. So what was the research pattern? So we did a lot of research. Actually, I spoken to law enforcement agencies. Okay.
పోలీసు వాళ్ళతో మాట్లాడాను. మీరు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాట్ డూ యూ ఫైండ్? ఓకే, అంటే థెఫ్ట్ ఏమైతే వాట్ డూ యూ ఫైండ్? వాళ్ళు ఏం చెప్తారంటే ఎవ్రీవేర్ వేర్ వి గో ఇన్వెస్టిగేషన్ వి డూ, రైట్, దెర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఓకే ఇన్ ద థెఫ్ట్, రైట్, బట్ ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, బట్ దే ఆర్ ఆల్వేస్ ఎక్స్ప్లెయినింగ్ మీ ద ప్రాసెస్ ఎలాగయ్యేది అనేసి. ఎక్కడ చూసినా దే ఆర్ మేకింగ్ ఎ హోల్, వెరీ నైస్ హోల్, మనిషి పట్టడానికి ఒక హోల్ డ్రిల్ చేసేసి వెళ్ళేవారనమాట. అండ్ దట్ వాజ్ వాట్ స్ట్రక్ మీ, రైట్. ఐ టోల్డ్ దట్ ఓకే, వీళ్ళేమో క్లీన్గా హోల్ చేసుకొని వెళ్తారు, దే డోంట్ బ్లో అప్ ద ప్లేస్. ఎందుకంటే బ్లో చేస్తే బ్లాస్ట్ చేస్తే వాళ్ళు ఏం దొంగతనం చేయడానికి వెళ్తున్నారు, అది బ్లాస్ట్ అయిపోతుంది. సో దే గో వెరీ క్వైట్లీ హోల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. ప్రెసిషన్ కటింగ్ అంటారు దాన్ని. ప్రెసిషన్ కటింగ్ చేసుకొని లోపలికి వెళ్తారు. దట్ ప్రెసిషన్ కటింగ్ వాజ్ ద ఇన్సైట్ దట్ ఐ గాట్. ఇది కూడాను మీరు ఇది సాల్వ్ చేయండి అని వాళ్ళు చెప్పలేదు. దే వాజ్ జస్ట్ టెలింగ్ ద థింగ్. వాట్ వీ టుక్ అవే ఫ్రమ్ దట్ మీటింగ్ వాజ్ దట్ వన్ థింగ్, ప్రెసిషన్ కటింగ్. So my whole job was to make it difficult for him to do a precision cutting. Because that was the only format వాళ్ళు చేస్తున్నది. That is the only format they can do. So let me make it extremely difficult for them to do a precision cutting. Right? We did all these things. Right? Again, I'm in this podcast. This podcast will be heard by a lot of people. అవును. I'm not telling you the 100% anamata. Because this is my business. Of course. I'm just giving you insights in terms of how I think about security. Right? I'm only telling you 10% of what is there. There are many other things that are there. And we also met few thieves also. Ante allu dongatanu manesi they're doing something else. Ex dongalu anamata. Valltonu kuda maatladanu. Even they said the same thing. And they basically they get actually dongalu entante the trigger doesn't come from them. There will be some other people behind them. Right. వీళ్ళకేమో వల్నరబిలిటీ చూసుకొని వీళ్ళని ముందుకు చూసేస్తారనమాట, మీరు చేయండి ఇలాగా. సో నాట్ టూ మచ్ ఆఫ్ రాకెట్ సైన్స్ గోస్ ఇన్ టు ఇట్, రైట్. వీళ్ళు ముందుకు వచ్చేసి దోస్ పీపుల్ ఆర్ ఆల్ కవర్డ్స్, రైట్. వీళ్ళకేమో దేర్ ఆల్ వెరీ వెరీ వల్నరబుల్ పీపుల్, డబ్బు లేని వాళ్ళు, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళనేమో పట్టుకొని దే గెట్ ఆల్ దీస్ థింగ్స్ డన్. అండ్ దోస్ పీపుల్ టోల్డ్ ద టైమింగ్, బేసికలీ వాట్ ఈస్ ద టైమింగ్ దట్ దే వాంట్ టు డూ ఆల్ దిస్. అగైన్ ద కాన్వర్జేషన్స్ విత్ దెమ్ ఆల్సో we got this insight of precision cutting, right. మీలాగా హోల్ చేసుకొని సైలెంట్గా, అండ్ దే డోంట్ డూ ఇట్ ఓవర్ డే, వన్ డే, రైట్. వాళ్ళు ఎన్నో రోజులు మెల్లిమెల్లిగా చేస్తారనమాట. అండ్ దే జనరలీ టెన్ టు డూ దిస్ వెన్ బ్యాంక్స్ ఆర్ నాన్ ఆపరేషనల్ ఫర్ 4-5 days, long weekends. COVID time, the maximum number of locker thefts happened. Yes. So we got a lot of insights from them also, right. All these insights తీసుకొని we designed the security infrastructure. ఎలాగా, వాట్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ దట్ వీ నీడ్ టు డూ, వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ దట్ వీ నీడ్ టు యూస్, ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వకుండా. బికాస్ దెన్ అగైన్ ఒకసారి ఇది డిజైన్ చేసిన తర్వాత దెన్ వీ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నాలిటీస్. ఎక్స్టర్నాలిటీస్ ఏంటి? ఇంటర్నెట్ మీద డిపెండ్ ఉంటున్నాం, ఇంటర్నెట్ పోతే ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏమవుతుంది. సో వీ ప్లాన్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ కంటింజెన్సీస్ అనమాట, రైట్. అండ్ వీ బిల్ట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ 99.99% టైమ్స్ ద సిస్టమ్ షుడ్ వర్క్ ద వే we have designed, and the way మేము కస్టమర్కి ఏం ప్రామిస్ చేసామో 99.99 times పనిచేయగలం. One day, one of the customer, she was using the locker. Before the box fully came out, she tried to pull it out అనమాట, రైట్. ఆ పుల్ ఇట్ అవుట్ చేసరికి అది కొంచెం స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయేసరికి ద బాక్స్ డి నాట్ కమ్ అవుట్ సైడ్. అండ్ షీ ఫెల్ట్ ప్యానిక్ అండ్ షీ గేవ్ ఎ కాల్ ఆన్ ద ఎమర్జెన్సీ నెంబర్, ఇలాగ ఆగిపోయింది, ఐ హ్యావ్ ఎ వెడ్డింగ్, ఇది అది అనేసి, రైట్. దెన్ the emergency team got a call, don't worry ma'am, please go home, have a cup of tea. We have a training which we have given to our guys, how to pacify the customer, right, because too much valuables untai kabatti tension padtadu. So don't worry, the room is locked. After you go out of the room, just try to push the door, you'll only understand, it'll not open, please go home, we'll solve it within 15 minutes and we'll call you. 15 minutes and solve అయిపోయింది. We called that lady back and she accessed it, and then after that I gave her a call. మ్యామ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఇది అదంటే తను ఏమన్నదంటే, నో ప్రాబ్లం విజయ్, ఇదే కానీ నేను బ్యాంక్కి వెళ్ళుంటే నాకు 3 to 4 hours ఐ కుడ్ హ్యావ్ వేస్టెడ్ ఇన్ ద ట్రాఫిక్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ మై లాకర్, ఇంటికి వచ్చేసాను. దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈవెన్ మోర్ హారిఫైయింగ్ దెన్ దిస్. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ మై కమ్యూనిటీ, నేను కిందకు వచ్చాను, చూశాను, ఇట్ డింట్ వర్క్, ఐ గివ్ యూ కాల్, 15 minutes మీరు సాల్వ్ చేశారు, మళ్ళీ వచ్చాను, ఐ హ్యావ్ యాక్సెస్డ్. So I'm okay with this problem. Right.
రైట్. సో దట్ ఈస్ ద టైమ్ వన్ మోర్ ఫీలింగ్ కేమ్ దట్ ఇది తీసేస్తే వాళ్ళ లైఫ్లో ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనేసి. సో దట్స్ హౌ వీ థాట్ అబౌట్ దిస్, ఆల్ ద సెక్యూరిటీ. అండ్ వన్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. ఆ ప్రాబ్లమ్కి టు మేక్ ఇట్ సింపుల్ there are a lot of complexities that go around అనమాట. As a entrepreneur, your job is to solve that complex problems and make it look extremely simple for somebody to understand. Right? అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే అరే ఈ ఐడియా నాకెందుకు రాలేదురా అనేసి. బోత్ MyGate ఆల్సో అండ్ Arum ఆల్సో సో మెనీ పీపుల్ టోల్డ్ మీ దట్ యర్ ఇది అంత సింపుల్, నాకు ఒకసారి వచ్చింది ఇది అది అనేసి. రైట్. దెన్ ఐ రియలైజ్ దట్ ద మూమెంట్ యూ మేక్ సచ్ complex problem simple, this is what you get. And that is the time you should think, and that's a point of validation that you have solved the problem in the right way. ఇప్పుడు ఎక్కడ ఎన్ని చోట్ల ఫంక్షనింగ్ ఉంది? So we are there in 3 cities అండి. We started off with Bangalore, right? And ఎన్ని కమ్యూనిటీస్ లో ఉన్నాయి తెలుసు? Bangalore total around 20 communities లో ఉన్నాయి. And as we speak we are installing in another 15 of them అన్నమాట. Oh nice. Yeah. And we built the whole concept in such a way that 20 days long we'll do the entire setup. Oh. Fully modular and complete hardware kuda. Everything. Oh wow. Everything in 20 days. ఇది ఎక్కడ రెడీ అవుతుంది ఇవన్నీ అంటే మాడ్యులర్ సెటప్ అంటే? So modular setup in panel ma strong room is with a design we manufacture it elsewhere. In Lego blocks From laga India lone. Oh. Everything, this product is conceptualized in India, designed in India, manufactured in India, operated in India. Everything end to end India. Crazy. Made in India for Indians అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ దట్. సో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, అంటే కన్వీనియన్స్ లేకపోతే కంఫర్ట్ ఎక్కువ అలవాటు పడి అవి గెట్టింగ్ యూస్ టు దోస్ సెగ్మెంట్స్, అంటే మన సెక్యూరిటీ బ్రీచ్ అవుతుందా, డేటా బ్రీచ్ అవుతుందా అనే ఒక సెగ్మెంట్లా ఉంటుంది కదా. మొన్న రీసెంట్గా కూడా అబ్జర్వ్ చేసినాం ఆఫీస్లోనే. షో యూ స్మాల్ వీడియో, ఇది నా వీడియోనే. మా ఇక్కడ ఇదే స్టూడియోలో లైట్స్ ఆఫ్ ఉన్నప్పుడు ఐ కేమ్ ఇన్ సైడ్. ఓకే, ఐ కేమ్ ఇన్ సైడ్ అండ్ ఐ వాజ్ వాచింగ్ మై ఫోన్, ఐఫోన్ చూస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఒకటి, అంటే సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు తెలిసింది నాకు ఇది. దట్ వాజ్ మీ. నేను నా ఫోన్ యూజ్ చేస్తుంటే మీకు బ్లింక్స్ అవుతున్నాయి కదా. సో లాక్ ఓపెన్ చేయని ట్రై చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ బ్లింక్ చేసి, అదే ఇట్ ఈస్ క్యాప్చరింగ్ మీ, నేనేనా కాదా చూసుకోవడానికి. అవును. సో లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఎవ్రీ 5 seconds మై ఫోన్ ఈస్ క్యాప్చరింగ్ మై. ఇది ఐఫోన్, ఇది ఐఫోన్. ఎవ్రీ 5 seconds ఇట్స్ క్యాప్చరింగ్. ఇప్పుడు కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది మిమ్మల్ని, మీరే నేనా కాదా చూడడానికి. రైట్. సో ఇది ఎంత నాకు అజీబ్ అని పడ్డదంటే, అది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఎవ్రీ 5 seconds నా ఫోన్ నన్ను క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్. నేను జాగ్రత్త వాడను నా ఫోన్. ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎట్లా అంటే డేటా స్టోర్ అవుతుందా, నన్ను క్యాప్చర్ చేసి దాచిపెట్టుకుంటారా అనేది కాదు పాయింట్ ఇక్కడ. బట్ ఇట్ కెన్ డూ ఎనీథింగ్ కదా. కరెక్ట్. ఇప్పుడు మీ టాపిక్ కూడా తీసుకొస్తే ఎగ్జాంపుల్ MyGate ఉంది. MyGateలో 40,000 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇందాక మాట్లాడినట్టు 50 lakh ఫ్యామిలీస్ ఉన్నారు. సో వాళ్ళు ఏం తింటారు, ఏ టైంలో స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటారు, ఏ టైంలో అవైలబుల్ ఉంటారు, ఏ టైంలో అవేక్ ఉంటారు, పడుకుంటారు, ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తారు, ఎవ్రీథింగ్. అంటే వాళ్ళ ఫోన్ జీపీఎస్లో కూడా ట్రాక్ అవుతా ఉంటాయి కాబట్టి. ద సేమ్ వే ఆరంకి వస్తే కూడా వాళ్ళు ఏం దాచిపెట్టుకుంటున్నారు, ఎంత దాచిపెట్టుకుంటారు, ఎంతమంది వెల్దియర్ ఉన్నారు, వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ ప్రోడక్ట్లు అంటే వాళ్ళ లాకర్లు అనేది అన్ని తెలిసిపోతూ ఉంటాయి కదా. సో హౌ సేఫ్ ఇస్ ద డేటా? ఇప్పుడు ఈ ఐఫోన్ దగ్గర చూడండి, ఐఫోన్ ఈజ్ మోస్ట్ సెక్యూర్డ్ అని అంటాం. కరెక్ట్. కానీ కన్వీనియన్స్ వల్ల ఎంత ఇవ్వాలా అంటే, ఎగ్జాంపుల్ నేను ఫోన్ పట్టుకున్నప్పుడు ఐఫోన్ నా చేతిలో ఉన్నప్పుడు రింగ్టోన్ చిన్న వస్తుంది. నాకు అర్థమైంది కదా, నా చేతిలో ఉన్నప్పుడు రింగ్టోన్ చిన్న వస్తుంది, పక్కన పెడితేనే చూసిన ఫోన్ పనిచేయట్లేదు. నేను షాక్ అయ్యాను మొన్న రీసెంట్గా. నేను ఇట్లా చూస్తే నా ఫేస్ చూడంగానే అది రింగ్టోన్ తగ్గిపోతుంది. కరెక్ట్. ఇదేంట్రా బాబు అని. ఓకే, మేబీ దిస్ ఇస్ అ ఫీచర్. కెమెరా చూసినప్పుడు షాక్ అయ్యాను. అంటే క్యాప్చర్ అవ్వడం ఏంటి అసలు, నాకేదో భయమైంది అది చూడడానికి. అగైన్ ఓవర్ టు యు. See, I think this is normal, right? What I mean to say normal is, this is the way the tech world is evolving, right? నేనేమంటానంటే, for you to get certain conveniences, you should compromise on. I'm not saying that you should compromise. You should, the person who is giving you that convenience should be trustworthy enough to take the Makes convenience sense. From, right? That should be the evaluation that you need to do. Today మీరు లాయర్ దగ్గరికి వెళ్తారు, మీకు ఏదో ప్రాబ్లం ఉంది, యూ గో టు ద లాయర్, యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్. ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ సే దట్ హీ హ్యాస్ టు బి సో ట్రస్ట్వర్దీ దట్ నా ప్రాబ్లం ఇంకా ఎక్కడికి వెళ్ళి మాట్లాడు, హీఈస్ ఓన్లీ గివింగ్ అడ్వైస్ టు మీ ఈ రూమ్లోనే ఇన్ ద కాన్వర్జేషన్. తర్వాత మర్చిపోతాడంటే హీ విల్ నాట్ మర్చిపోతాడు. యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ హిమ్ ఈజ్ అన్రియలిస్టిక్. హీ కెనాట్ ఫర్గెట్, రైట్? But what he's supposed to do is not supposed to speak to anybody else. A doctor could have same profession. In your house with your own spouse also, right? We expose fully with the basic trust that
that will remain within the closed doors అనమాట. లైఫ్లో లాట్ is in that format. So that's why I keep telling brands and platforms should develop that kind of trust with the consumer. Right? But for you, why is it Apple multiple times it is seeing your face? Right? Phone open chestunnappudolla it is validating that it is Mr. VK who is opening this phone. Because you have told that phone నేను వస్తే కానీ ఓపెన్ చేయద్దు. You have registered your face. Right? Stop registering. See, you need to have exit options also. Right? How do I build a trust? Anybody in this platform, Apple, why is it doing that way? He's saying that you want security, I'll give you. Right? I'm not a brand that I observe all these things and make ads chupistan. Apple doesn't show ads. In fact, it's tanu em cheptundante, I'm not at all watching you. All my features are to assist you, enable you. Right? Every brand who is collecting information, for example, MyGate, what you told is, we have access to all the information. But if my intent is bad and I don't show you protocols that I'm keeping your data safe, to do that, what can I do? నేను చెప్తాను loudly, I'm telling that నేనేం చేయట్లేదు మీ డేటాతోనే, I'm keeping them safe. You will not believe. What I did is I got the best audit agency to give me a GDPR certification. GDPR is the highest form of data security protocols anamata. We are the only company in India, a consumer company in India, to be GDPR compliant. The first company. I'll not say as of now only, but me chesinapudu we were the first company. Why did we do this? Because we know that my customer, my company philosophy lo kuda point untadi. Your data goes to grave with me. Right? I come from a armed forces background. Right. Also from Goldman Sachs investment banking background. My co-founder is also from investment banking background, Abhishek. Shreyans is a data security, this thing. All three of us, data security is very, very core to us. So, how you build the company? Yes, you have to let go something to get something. Ee roju date loni MyGate leka mundu security guard anni telisevi. Right. Everything he used to know. Everything. Today with this technology, one the security guard will tell you. See, you just imagine a security guard who is staying closer to your home and he's observing how you're going in, evaru vastunaru, evaru veltunnaru, meer intlo unnara leda. Is that a threat to you? Or a platform sitting somewhere, it is giving a technology solution, is a threat to you. If the platform is taking all the requisite protocols and safety measures and it is communicating to the consumer, that is the way to build trust. Right. As a doctor, నేనేమో ట్రస్ట్ బిల్డ్ చేయాలి. మీరంతా నా దగ్గర డిస్క్లోజ్ చేయగలరు, నేనేమో మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలను అండ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలను. నథింగ్ బియాండ్ దట్. Right? And I think all these companies need to design themselves in that particular manner. Got it. And అంటే థ్రెడ్స్ కానీ లేకపోతే కాంపిటీషన్ కానీ ఆలోచిస్తున్నప్పుడు మీ ప్రోడక్ట్ ఆరం గురించి మాట్లాడుతున్నాను. ఐ సమ్ ఆఫ్ ఫెల్ట్ ఇప్పుడు బ్యాంక్స్ లాంటివి వన్స్ దే ఐడెంటిఫై దిస్ ఇంకొంచెం లోకలైజ్డ్ ఉంటాయి కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు బిల్డ్ ట్రస్ట్. కొన్ని కమ్యూనిటీస్లో బ్యాంక్స్ కూడా ఉంటాయి కదా. కరెక్ట్. సో నేను అది అబ్జర్వ్ చేసినప్పుడు కాంట్ దే గెట్ బ్యాంక్స్ ఇన్ టు ది కమ్యూనిటీస్ కానీ ఆర్ జస్ట్ లాకర్ ఫెసిలిటీ ఒకటి ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకొని తీసుకురావడం అంతే వాళ్ళకి కష్టం అంటారా? డూ యూ థింక్ సో? అబ్సల్యూట్లీ ఈజీ విత్ మీ. Absolutely easy. With me. Okay. Right? I'll tell you why banks would not do this. Right? They are the ones who are doing locker business from 300-400 years. Right? Don't you know that these are the problems they're living with? They also know. All దగ్గర waiting list ఉంది. Right. వాళ్ళ దగ్గర they know that so many consumers నా దగ్గరకు వస్తున్నారు. అవును. I should do something about this. I should give more lockers. అవును. That problem is there with them. But what is the fundamental business of a bank? Bank business, collecting liabilities, అంటే collection deposits and all those things are liabilities అంటారు. And building assets. This is their fundamental business. Right? వాళ్ళు ఏంటంటే those guys, they do 150,000 crores of business just with these assets and liabilities. Lockers is 4,500 crores business across all the banks. అంటే రౌండింగ్ ఎర్రర్ అది. You just tell me,
as a CEO of a bank, I will focus on this 4,500 crores or I will focus on this 1,50,000 crores. Point number one. అంటే వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ రాదు. రైట్, థాట్ ప్రాసెస్ వచ్చిన ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద టైమ్ అండ్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్. రైట్. సెకండ్, దెర్ ఇస్ ఎ tech, this is a pure technology problem. The way I'm solving is a technology problem kada. ఒక మంచి IIT engineer, if I give you an option to join bank versus join Aurm, which is a pure technology company, where will he join? Because he wants to go and join in the product company where he'll solve technology problems. బ్యాంక్లో ఏంటి ఆడి గురించి ఏదో చిన్న ఇది చేస్తారన్నమాట. Actually they could not build their own accounting system. It was built by somebody else, Infosys. Right. Second, third point, every bank to solve this problem individually, 24 banks have to solve 24 times this problem. Instead, this is a common problem for everybody. They're fully incentivized to partner with me. Right. Meek lockers kavalante, you want to modernize your lockers, I'm available. Why do you want to reinvent this wheel? Right, I'm available. ATMs. Today, 70 to 80% of the ATMs are managed by somebody else, not the bank. Because this is everybody's problem. Andru ATM machine invent cheste, ఎన్ని మంది ఇన్వెంట్ హౌ మెనీ టైమ్స్ యూ నీడ్ టు గో త్రూ ద ప్రాసెస్. వాడు చేసాడు, నేను ఇస్తాను బై నీకు. ఇన్ఫోసిస్ టోల్డ్ ఐ మేడ్ దిస్ సాఫ్ట్వేర్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్, యూ కెన్ యూజ్ ఇట్. రైట్, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఇట్. సో దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ నాట్ కోర్ టు ద బ్యాంక్. దే డోంట్ నాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. మేక్ సెన్స్. అందుకే ఎన్ని రోజులు ఉండిపోయింది అది. And people like me have to solve, or somebody else has to solve. Right. వాళ్ళ సొల్యూషన్ తీసుకెళ్ళి బ్యాంక్స్ వాంటెడ్ ఇట్, ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు పార్ట్నర్ విత్ దెమ్. ఐఎమ్ అవైలబుల్. నేను ఆల్రెడీ ఐ టోల్డ్ ఆల్ ద బ్యాంక్స్, యూ వాంట్ టు మోడర్నైజ్ యువర్ లాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఎమ్ దేర్. అయినా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దే ఆల్సో వాంట్ టు వెయిట్ అండ్ వాచ్. విజయ్, లైక్ జనరలీ ఇట్ ఈస్ ఎ బిగ్ గై, ఆల్వేస్ విల్ వెయిట్ అండ్ వాచ్. విల్ బి టైమ్ దిల్ కమ్ అనమాట అది. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎపిటైట్ అండ్ మనకు పట్టుదల ఉండాలి. రైట్. అండ్ వాట్ ఎవర్ పేషెన్స్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద మార్కెట్ అండ్ దే విల్ కమ్ అనమాట. బట్ దే విల్ నాట్ కంపీట్ అయితే ఉండదండి. దే విల్ నాట్ కంపీట్. ఈరోజు ఇప్పుడు టుడే కూడా లాకర్స్ ఇన్ ద బ్యాంక్ ఆర్ బి గివెన్ బై గోద్రేజ్ ఆర్ స్టీలేజ్ ఆర్ చబ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనమాట. ఆడెందుకు అవన్నీ చేస్తాడు యాక్చువల్లీ? రైట్, దే డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. దిస్ ఈస్ గివెన్ టు సంబడి ఎల్స్ అనమాట. దెర్ ఈస్ అ నీడ్ and you're solving that need in a good way. ఇప్పుడు కాకపోతే రేపు there will be the trust. Right. But how do you build the trust? అంటే we should not just wait at the customer that వాడే సాల్వ్ చేసేస్తాడని. That's also not a good business thinking, right? I'll give you an example of ICICI Bank. ICICI Bank came in 1995 it was set up around that time, right? All of them before ICICI were all public sector, backed by the government. So this was the first private. Bank of India, SBI, even in all were backed by the government, right? People had a belief that ee banks given ayipothe na double ke there is no problem because the government will give this money back to me. So they were all happy to put their money in the government banks. Then ICICI was the first private bank, and it now told people that please come and keep your money with me. Why will people move? They're already used to certain thing backed by government. Why will people move to ICICI Bank? He completely redesigned the banking experience, right? ఇది 1995 లో. 1995. The first bank itself was class apart anamata. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, when Air Force లోని all the different I opened my salary accounts and all those things, right? ఆ బ్యాంక్ వెళ్తే 10 అయ్యేసరికి ఓపెన్ అవ్వదు. By 10 o'clock స్టిల్ ఇట్ డజంట్ ఓపెన్. వచ్చిన తర్వాత దిల్ హ్యావ్ బ్రేక్స్, చాయ్ బ్రేక్, వచ్చిన వెంటనే ఇది అవుతుంది. బై ద టైమ్ ఐ గెట్ మై అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఇట్ యూస్ టు బి 11, రైట్? ఆ లోపలికి వెళ్తే వెరీ డింజీ అగైన్. బల్బ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ బల్బ్సే ఉంటాయి. దిర్ ఇస్ నాట్ ఈవెన్ ట్యూబ్లైట్స్ ఆల్సో, ఇట్ విల్ బీ బల్బ్. అండ్ ఫ్యాన్లు ఉండవు, రైట్? అండ్ ఫ్యాన్ ఉన్నా కూడాను ఆడ మీదే ఉంటుంది, విల్ నాట్ బీ ఫోర్ ద కస్టమర్ అనమాట, రైట్? టెంప్లెట్ బ్యాంకింగ్, దెర్ ఇస్ అ టెంప్లెట్ హౌ టు సెటప్ ఏ బ్యాంక్. ఊరల్లో కూడా ఏటీఎంలోనే సి వన్ ఆఫ్ ద థింగ్ ఐ ఆల్వేస్ ఫెయిల్ టు అండర్స్టాండ్, ఏటీఎంలో ఆల్ ఏటీఎంస్ ఆర్ ఎయిర్ కండిషన్. ఎందుకు? నేను మషిన్ని కూల్ పెట్టడానికి అనుకున్నా. అప్పుడు ఆ రోజుల్లోని ల్యాప్టాప్ కంప్యూటర్ రూమ్లో ఏసీ పెట్టేవారు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మనం ల్యాప్టాప్ ఇలా తిరిగేస్తున్నాం. దెర్ ఇస్ యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. దెర్ ఈస్ సంథింగ్ ఎవడో చెప్పాడు, అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. అ లాట్ ఆఫ్ సచ్ రూమ్స్ చెప్పులు కూడా వేసుకొని లోపలికి వచ్చేవారు కాదు.
ఇఫ్ యూ రికలెక్ట్ దోస్ డేస్ ఏదో రూమ్లో కంప్యూటర్ ఉందో యూ కాంట్ వేర్ యువర్ షూ అండ్ కమ్ ఇన్ సైడ్. ఓ రైట్, సంబడి హెస్ సెటప్, ఎవరో చెప్పారు వాళ్ళు ఫాలో అయిపోతున్నారు అనమాట. సో నెట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దెర్ ఆర్ సమ్ మిస్కాన్సెప్షన్స్ వీఆర్ లివింగ్ విత్ దెమ్. ఈ బ్యాంకుల్లోని ఐసిఐసిఐ టోల్డ్ దట్ ఫస్ట్ సెటప్ చేసింది విత్ నైస్ ఆడు వెన్ హీ యూస్ టు పుట్ ద బోర్డ్ ఆల్సో ఆఫ్ ఐసిఐసిఐ, నైస్ గ్లో సైన్ అండ్ లైట్, నైస్ లోగో అండ్ ఆల్ దిస్. రైట్, ఆ రోజుల్లోని పెయింట్తో ఎస్బీఐ ఆర్ ఎనీ బ్యాంక్ పేరు రాసేసి పెయింట్తో ఉండేది, నాట్ ఈవెన్ విజిబుల్ ఎట్ నైట్. This was one, right? Grabbing attention. Second is he made the bank air conditioned. First bank that is air conditioned. లోపలికి వెళ్తే you will have fully air conditioned place, well lit up, all tube lights, false roofing తోటి, టోకెన్ సిస్టమ్. మీరు వెళ్ళి టోకెన్ ప్రెస్ చేయండి, యూ విల్ గెట్ ఏ నంబర్. ఆ నంబర్ వచ్చిన వెంటనే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇది అది అక్కర్లేదు, రైట్? అండ్ దెన్ సీటింగ్ ఏరియా వాజ్ వెరీ నైస్. అండ్ మనం పాత బ్యాంకుల్లోకి వెళ్తే యూ విల్ సీ వన్ బిగ్ గ్లాస్ వాల్ ఒకటి ఉంటుంది, చిన్న హోల్ ఉంటుంది అనమాట. గెంతుకొని నేను చిన్నప్పుడు ఐ యూస్ టు లిటరలీ జంప్ మాట్లాడడానికి, అండ్ దాని తర్వాత వాడు ఏం చెప్పాడు అది వినడానికి మళ్ళీ గెంతేవాడు, రైట్? ఆ ఎక్స్పీరియన్స్ టు హీ రిమూవ్ దిస్ గ్లాస్ అండ్ హీస్ టాకింగ్ లైక్ యూ అండ్ మీ. మేనేజర్ ఏమో ఏదంటే ల్యాప్టాప్ తిప్పిస్తే మీకు చూపించేస్తాడు అంతను, రైట్? అండ్ హీ మేడ్ దట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. థర్డ్ ఈజ్ ఆ రోజుల్లో అందరూ బ్యాంక్ వెళ్ళేవారు టు అప్డేట్ దర్ పాస్బుక్స్. అప్ టిల్ దెన్ యూ వోంట్ నో వెదర్ నా అకౌంట్లో నా శాలరీ పడింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, యూ వోంట్ గెట్ టు నో. ఐసిఐసిఐ వాడు ఏం చేశాడు, యూ జస్ట్ గో ఇలా బుక్ పెట్టండి, మీ ఇదంతా నువ్వు ఇచ్చేసి రమ్మని వచ్చేస్తుంది. అది దట్ యూ కెన్ డూ ఇన్ ఎనీ బ్రాంచ్. మీ ఇంటి దగ్గర బ్రాంచ్లో వెళ్ళచ్చు, ఎక్కడికి వెళ్ళాలి. లైక్ పీపుల్ లైక్ మీ, ఒక సిటీలో నేను బ్యాంక్ ఓపెన్ చేస్తాను, ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకా వేరే సిటీకి వెళ్తే సీమ్లెస్, అకౌంట్ క్లోజ్ చేయక్కర్లేదు, అక్కడ ఐఎమ్ యూజింగ్ ఇట్ దేర్ అనమాట. దీస్ ఎక్స్పీరియన్స్ తెచ్చేసి he just made people's life so comfortable, right? And ఏమవుతుందంటే ఐ విల్ స్టిల్ నాట్ గో, ఇవన్నీ తెలుసు నాకు, నేను అప్పుడు కూడా వెళ్ళను. ఏమవుతుందంటే యు ఆర్ ఓపెనింగ్ ద అకౌంట్ ఫర్ ద ఫస్ట్ టైం, సే రైట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీ బ్యాంక్స్, ఫస్ట్ టైం యూ ఓపెన్డ్ విత్ ఐసిఐసిఐ. యూ విల్ టెల్ పాస్బుక్ అప్డేట్, నాకు ఎస్ఎంఎస్ వచ్చింది, నాది ఇంత బ్యాలెన్స్ ఉంది, టు ఎ మ్యాన్ like me who keeps going for that update of passbook. I said, yeah, ఇట్కి ఇంత ఈజీగా వచ్చేస్తుంది, నేనేమో బండేసుకొని అక్కడికి వెళ్ళాలి, ఆడితో నా లైన్లో నించోవాలి, ఇది ఇస్తే కానీ ఆడేదో రిజిస్టర్లు ఇటు అటు చూసి ఏదో రాస్తాడు. why should I go through this pain? Let me also become smart like you, right? And every time I have to go through that pain of all the features that are not available, what is available in the other side, ICICI, right? I always keep remembering ICICI, and I'll keep getting pushed towards ICICI. Right. Or 10 సార్లు experience bad ante your regular experience is always bad, right? You keep getting these experiences when your friend are comfortable కూర్చొని అన్నీ అయిపోతున్నాయి, I'll obviously shift, right? If you see about even e-commerce, right? Not everybody adopted e-commerce early days. The people who adopted e-commerce were the people who were first to commerce, right? లైక్ ఐ వాజ్ ఫస్ట్ కామర్స్. నేను కొండం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ కామర్స్ ఉంది, రైట్? మై పేరెంట్స్ వర్ షాపింగ్ ఇన్ ద నాన్ ట్రెడిషనల్ వే. వాళ్ళకి అనిపిస్తుంది స్విచ్ చేయడం డిఫికల్ట్. ఫర్ మీ ఐ స్టార్టెడ్ ఆఫ్ మై షాపింగ్ విత్ యూ, రైట్? అండ్ నేనేమో తీసుకొని వస్తున్నాను గుడ్ టీ షర్ట్స్, గుడ్ దిస్ థింగ్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద లోకల్ స్టోర్. నేను ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాను. మై డాడ్ విల్ సీ మీ డూయింగ్ దాట్ అండ్ విల్ సే వాట్ ద హెల్ am I doing? Let me also order. అలాగా పీపుల్ విల్ కమ్ అనమాట. దేర్ ఆర్ ఆల్వేస్ పీపుల్ ఎర్లీ అడాప్టర్స్ who will be the first time locker users. Why should I go to the bank? Why should I go this thing? I will come to you. And వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తారనమాట. This same cycle has been repeated by multiple brands. ICICI did that with the banking. And it's 1995 when it started. 2003 it was more trusted than RBI, and it was the biggest bank in the country. Just by doing this. It is, and I am not saying just by, of course did the good banking this thing also, but you always need a hook. Why will a customer come from something else to me? There's one hook. A hook enti. I'll tell you some more things, right? For example, Rameshwaram. Rameshwaram ke fere, or in Bangalore more, in Hyderabad more relatable is Niloufer. Everybody knows him for what? That bun maska and on that chai, right? But you see his 10% of sales is through bun maska. 90% is through something else. Right. The hook is bun maska. You need to create that one hook, and then you end up doing everything else.
Banking, his hook was update your books anytime, anywhere. Banking, you deposit your check, withdraw anytime, anywhere. And all these things, and he was omnipresent. He disrupted the whole thing. Experience, convenience, basically it first starts with convenience and experience. Right. Anything. And then consumers see that and come to you, and then you end up doing everything else. Right. Also, మీ జర్నీలో ఆర్మ్ ఫోర్సెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే డ్యూరింగ్ దాట్ పీరియడ్ ఆల్సో, ఆ తర్వాత మీకున్న ఎక్స్పీరియన్సెస్ అన్ని లైక్ జాబ్ కానీ, దాని తర్వాత కపుల్ ఆఫ్ స్టార్ట్అప్స్, ఫెయిల్డ్ స్టార్ట్అప్స్, అండ్ దెన్ ఐ షుడ్ నాట్ కాల్ ఫెయిల్డ్ స్టార్ట్అప్స్, బట్ యూ లెర్న్ ఫ్రమ్ దోస్ స్టార్ట్అప్స్. తర్వాత MyGate స్టేట్మెంట్, బట్ ఇట్స్ ఓకే. తర్వాత couple of more startups which are running successfully right now. Arum, I'm sure, touch wood, it will go to the best extent. So ఈ జర్నీ మొత్తంలో do you have anyone, ఒక పర్సన్ని, దిస్ గై ఆర్ దిస్ పర్సన్ ఈజ్ మై ఇన్స్పిరేషన్, అదే మీకు లైవ్లో మీతో పాటు ఉన్నా లేకపోయినా, ఆర్ ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయినా కూడా, do you have anyone like that and why? Honestly speaking, a lot of people have played roles in this transformation as me. It starts from my family members to a lot of my friends. And one of the things that somebody very early in my life told me that, Vijay, you learn things from good people and you also learn what not to do from bad people. True. Right? So every interaction is a learning. Right? So actually with all my interactions, I learned what I should do well, and I also learned what I should not do honestly. Right? So that way, I think a lot of things, right? My father taught me some things, right? It's not that everything my father taught me. One of the things my dad tells me is leave value on the table. Leave value on the table ante, nuvu vere or దగ్గర నుంచి ఎవరైనా, if you're selling something to somebody, if the value of the good is 100 rupees, you give it to him for 70 rupees. You made profits with 70 rupees. If you can sell it at 100 rupees, if that person is negotiating for 70, leave it. Give it to him. Because this relationship what you're building will be useful for the long term. Like for example, in Aurm, MyGate. When investors used to come and tell me that I want this valuation. Okay. ठीक है, ले लो. కొంచెం ఇటు అటు, I used to leave it on his favor అన్నమాట. The reason is, మనం వాడికి అది వదిలేస్తే he's coming very nicely into my this thing. Nice relationship is built. For me ఏంటి, I'm building the value from zero to something. Right? This will not happen if I don't leave this value to this person. Right? The way you give ESOPs, give it to him. He'll be more motivated. He will help you take the company from 100 crores to 1,000 crores. Right? Leaving value on the table is one thing which my dad taught. It definitely makes sense. Amazing time I had. It was pleasure coming and talking to you. Thank you very much. Same here. Thank you.